మనం నేర్చుకుంటున్నటువంటి అంశాన్ని ఒకసారి గుర్తు చేసుకుందాం. మత్తయి సువార్త 7వ అధ్యాయము 17-20 వచనాలు. మాథ్యూ చాప్టర్ 7 verse 17 to 20. అలాగునని ప్రతి మంచి చెట్టు మంచి ఫలములు ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకొందురు. ఏంటని తెలుసుకుంటారు? మీరు మంచోళ్ళో, మీరు చెడ్డోళ్ళో, మీరు బాగా ఫలించే చెట్టుగా ఉన్నారో, ఫలించని చెట్టుగా ఉన్నారో అనేది మన ఫ్రూట్స్ని బట్టి అది తెలిసిపోతుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. మరి ఈరోజు మరికొంచెం కోతకు సమయం కాబట్టి మరికొంచెం లోపలికి వెళుతూ ఈ దినము మనం కోసుకున్న వాటిని కూర్చుకోవటానికి సిద్ధపడదాం. కూర్చుకొనుట, మన ఫ్రూట్స్ని మనం ఇంకొకరికి పంచడానికి కానీ కూర్చుకోవటానికి కానీ ప్రయత్నం చేస్తాం. మేము ములగ చెట్టు వేసాం. ఈ సీజన్లో ఎర్రకు కాసేసింది. ఎన్ని తింటాం? రోజుకి ఎన్ని తినగలం? ఉదయం మధ్యాహ్నం సాయంత్రం అదే అయితే ఇసుగు పుట్టదా 2 రోజులకి? కాబట్టి ఏం చేసామంటే పంచడం ప్రారంభించాం. మా ఫలాల్ని మేమేం చేసామంటే ఒక 10 5 కట్టి ఒక రబ్బర్ బ్యాండ్ పెట్టి ఆ పక్కింటి ఆంటీ గారికి, ఆ మేడ మీద ఆంటీ గారికి, 5 ఆంటీ గారికి, ఈ చివరి నుంచి ఆ చివరికి అందరికీ పంచిపెట్టడం ప్రారంభించాం. ఎందుకంటే అమ్ముకోవడం బాగోదని. ఒకప్పుడు అమ్మాము, ఇప్పుడు మనసు మారిపోయింది కదా, మనసు వచ్చేసింది కదా, పంచుకుంటూ అందరికీ పంచి పెడుతుంటే అలానే మీకు కాసినయా అని అడుగుతున్నారు. మాకెందుకు కాస్తాయి? ములగ చెట్టుకు కాస్తాయి. అదే చెప్పాను, ములగ చెట్టుకు కాసినాయి అని. అయ్యో భలే వాళ్ళే, మీరు భలే జోకులు వేస్తారు. జోకులు వేయడం కాదు, మీరు అడగడం జోక్ వేసారు. కాకపోతే మా చెట్టుకు కాసినాయి, మా చెట్టు అందరికీ ఒకటే సమాధానం, మా చెట్టు మా ములక్కాళ్ళు అందరికీ పంచిపెట్టు. అందరూ తిని మీ చెట్టుకు కాసినవి ఎంత బాగున్నాయో అంటున్నారు. మాకు ఒక రకమైన గర్వంగా ఉంది. ఎందుకు? మేము వేసిన చెట్టు మంచి విత్తనం వేసాం, అది ఇంత బారు కాసింది, ఇంత లావు ఉంది, లోపల గుజ్జు చక్కగా ఉంది, అది తింటునేటప్పుడు మధురమైన సువాసన ఉంది. అది పంచేటప్పుడు మాకున్న దానికన్నా వాళ్ళు వచ్చి చెప్పేటప్పుడు మాకు చాలా ఆసక్తిగా ఉంది. ఈసారి కోస్తే మాకివ్వకుండా బాగోదే అని మాకు చెయ్యి చూపించి చెప్తున్న మొదలెట్టారు. అంటే మా ఫలాలు ఏమయ్యాయి? మంచిగా ఉన్నాయి. మా ఫలాలు మంచిగా ఉండేటప్పుడు మనం మరికొంచెం ఆసక్తిగా పంచాలని ప్రయత్నం చేస్తాం. అదే మన ఫలాలు కొంచెం తేడాగా ఉన్నాయనుకోండి. బొప్పాస్ చెట్టు కూడా వచ్చింది, మేము వేసిందే. ఎక్కడి నుంచో విత్తనం చాలా ఖరీదంటే మొక్క 100 రూపాయలు కొని తీసుకొచ్చి వేసాను. కాయలు కాసింది. ఎలా కాసిందంటే గుత్తులు కాసేసింది. అసలు చెట్లు చూస్తూ ఉంటే పడిపోద్దేమో అన్నంత బరువు వచ్చేసింది. ఒక్కొక్కరు సలహాలు చెప్తున్నారు, ఏమంటే గుడ్డ కట్టండి దిష్టి తగులుద్దని. మాకు దిష్టిలే ఉండవండి అని. అంటే మీకుండవు, మాకుంటే కట్టండి, చూడలేకపోతున్నాం, నిండు కాయలు ఏమైనా ఎందుకండి అని అంటే, సరే ఇక మనుషులు గోల పడలేక మా పక్కింటి ఒక ఆయన ఏమంటే పాతది ప్లాస్టిక్ కవర్ ఒకటి చుట్టేస్తే పోలే అన్నాడు. సరే ఇదేదో మంచి ఐడియా అని చెప్పి దాన్ని చుట్టేసాం. మొత్తానికి బాగానే కాసింది. సీజన్ చూసుకున్నాం, అప్పుడప్పుడు రోజు చూస్తున్నాం ఏడు సంగతి ఏమైనా పసుపు వచ్చింది ఎరుపు వచ్చిందా అని. మొత్తానికి బొప్పాస్ పండు ఒకటి కొంచెం ద్వారగా ఎర్రగా ఉంది. ఫస్ట్ ఫలం దేవుడిది కాబట్టి తీసుకొచ్చి, దేవా కృతజ్ఞతలు స్తోత్రాలు, నీవు ఇచ్చినటువంటి భూఫలంను బట్టి నీకు వందనాలు, ఈ ప్రథమ ఫలాన్ని నీ నామంలో మేము దీవిస్తున్నాం, స్తోత్రం సంతోషం అని చెప్పేశాం. దాన్ని చెక్కేసి దాన్ని కోసి నోట్లో పెడదాం కదా, వాసన అద్భుతం, నోట్లో సప్పదనం వాసన. బొప్పాస్ పండు కలర్ చూస్తే అసలు ఎంత ఎరుపో, కానీ లోపల ఒక గింజ లేదు, దాన్ని నోట్లో పెడితే తీపిదనం లేదు. ఇప్పుడు ఏం చేయను? పంచనమ్మా అన్న, అందరి కళ్ళు మా మీదే. ఇంకా కొయ్యలేదా? తీసి చూసారా? కుళ్ళిపోతున్నాయేమో, ఎలకలు తినేస్తున్నాయేమో, ఉడతలు కొట్టేస్తున్నాయేమో. ఉండండిరా బాబు, మాకు మనసు లేదు. ఎందుకు? ఫలము బాగుంది, దాన్ని రుచి బాగలేదు, ఇవ్వాలని మాకు మనసు లేదు. అందుకని ఎవరో ఒకడు వచ్చి, ఏంటండి ఇంకా కొయ్యరా అని అడిగితే, ఒక్క నిమిషం లోపల రండి, ఇంతకు మునుపు మేము వెళ్ళి పంచాం, ఇప్పుడు లోపల రండి అని చెప్పి మీకు ఏ కాయ కావాలో కోసుకోండి అన్నాం. వాళ్ళు ఒక్కొక్కటి కోసుకుని ఇంకోటి కోసుకోనంట, పట్టుకెళ్ళు 2 తీసుకొని కవర్లు వేసుకుని వెళ్ళిపోయి మరుసటి రోజు ఎవడు రావడం మానేశాడు. ములక్కాళ్ళకు వచ్చి మీ ములక్కాళ్ళు బాగున్నాయి కోస్తే మాకు ఇవ్వకపోతే కుదరదన్న వాళ్ళు బొప్పాస్ పండు దగ్గరికి వచ్చి కిక్కురు మంటలేదు, సౌండ్ ఇవ్వట్లేదు. నేనే ఉండబట్టలేక ఆంటీ మొన్న 2 కోసుకెళ్ళారు, ఇప్పుడు అడగరా? నాయన
మా పళ్ళు తేడా ఉన్నాయో మా నాలుగు తేడా ఉందో తెలియదు, కానీ అసలు నోట్లో పెడితే దానికి అసలు రుచి పచ్చి లేకుండా పచ్చిగా తయారైపోయింది. ఆ సవ్వడదనం అసలు బాబోయ్ అది బప్పాస్ పండేనా అనిపించింది. వాసన సూపర్, రంగు అద్భుతం, రుచి అచ్చే. నీ జీవితం విలువగా పంచగలిగే ఫలాలతోనైనా మంచి ఫలంగా మారాలి. నీ ఫలాలు మరొకడు చూసి ఎబ్బెట్టుగా అసహించుకుని దూరంగా ఉండే ఫలాలుగా అయినా మారాలి. ఈ రెండు కాని ఫలాలు అయితే ఉండవు, నాకు తెలిసి బైబిల్ చెప్పింది. అయితే కాని ఫలాలు లేకపోతే మంచి ఫలం, ఒకవైపు మంచి ఫలం ఒకవైపు కాని ఫలం, ఇదేమన్నా అంటుజాతే? కుదరదు. సో ఇప్పుడు చెప్పు, నీ జీవితం యొక్క ఫలాలు ఖచ్చితంగా మనం తీసుకుని దాన్ని కూర్చుకునేటప్పుడు అయితే పంచుకునేదిగా మారాలి, లేక అనేకులకు నిలవ ఉంచుకునేదిగా మారాలి. ఏమవుద్దో చూద్దామా? ఈరోజు కొంచెం లోపలికి వెళ్తున్నామని మీ పక్క వాళ్ళకి చెప్పండి. వెరీ గుడ్. 11వ ప్రశ్న, కొలస్సీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం. ప్రతి మనుషునికి ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అది మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టుగా ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. ఇక్కడ మళ్ళీ మొదటి వచనం మళ్ళీ చదవమ్మా. ప్రతి మనుషునికి అంటే కొంతమందితో నచ్చినట్టు ఫోన్లో మాట్లాడుకునేటప్పుడు నచ్చిన వాళ్ళతో కొంతమంది ఎలా మాట్లాడతాం చెప్పండి? మనం ఎంతో కమ్మగా, ఎంతో స్వీట్గా అవతల వాళ్ళతో మనం మాట్లాడుతుంటే ఇలాంటి ఫ్రెండ్ మనకు లేదు, ఎంత చక్కగా మాట్లాడుతుందో చూడండి అనిపించేంతగా ప్రతి మనుషునికి అని పదం ప్రారంభించాడు. ప్రతి మనుషునికి ఏం చేయాలంట? ఎలాగో ప్రత్యుత్తరం ఇయ్యవలెనో, ఎలా మాట్లాడాలో కాదు, ఎలా సమాధానం చెప్పాలో, ఎలా ప్రశ్నిస్తే ఎట్లాంటి పరిస్థితుల మధ్య వారితో మనం ప్రత్యుత్తరము ఇవ్వాలో అది మీరు తెలుసుకొనుటకై. అసలు తెలుసా తెలీదా? ప్రతి ఒక్కరికి ఎలా సమాధానం ఇవ్వాలో తెలుసా తెలీదా? ఆలోచించండి. తెలుసుకున్నటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు. ఎలా ఉండాలంట? ఉప్పు వేసిన. ఎక్కువ వేస్తారా తక్కువ వేస్తారా? వంటలు చేసిన మగవాళ్ళు ఆడవాళ్ళు చేస్తున్నారా లాక్డౌన్ నుంచా? పోలండి, అయితే మంచిది. ఏమన్నా ఉప్పు ఎక్కువ వేసుకుంటారా తక్కువ వేసుకుంటారా? సరిపడనే వేసుకుంటారు, ఎందుకంటే ఎక్కువ వేసుకుంటే ఒక్కొక్కరికి ఒక్కో రకమైన టేస్ట్ వస్తుంది కాబట్టి తీసేస్తారు. సో ఉప్పు వల్లే మీరు ఉండేటప్పుడు ఎంతో చక్కటి మాట చక్కగా చెప్తున్నాడు అక్కడ. ఎలాగూ ప్రత్యుత్తరం ఇవ్వవలెనో అది మీరు తెలుసుకున్నట్టుకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు అప్పుడప్పుడు రుచి కలిగినగాను కృపాసహితంగాను ఉండనీయుడి. ఎల్లప్పుడూ. అప్పుడప్పుడు మాట్లాడుతున్నారా ఎల్లప్పుడూ మాట్లాడతారా? సో ఇప్పుడు ఆలోచించి చెప్పేసేయండి, మీరు మాట్లాడేటువంటి మాటలు కృపాసహితమైనటువంటి మాటలేనా? మీ ఫలాలు దాన్ని బట్టే, నోటి మాటలను బట్టే కదా ఒక మనిషి యొక్క ఫలాలు మంచి వచ్చాడో తెలుస్తే అని చెప్పాడు. సో ఫలాలు కాని ఫలాలు కాకుండా ఉండేటప్పుడు ఎట్లా వస్తాయి? ఇక్కడ అందరూ కూడా నా వైపు చూడండి. మీలాగే మాస్క్ వేసుకుని నేను కూడా ఉన్నాను అనుకోండి, సగం మాటలు ఏం మాట్లాడుతున్నాను, నా ఫీలింగ్స్ కానీ నా ఎమోషన్స్ కానీ మీకు, అందుకే కరోనా పెట్టాడు దేవుడు. ఇప్పుడు నా ముఖ కవళికలు, ఓకే, నా ఫేస్లో వచ్చేటువంటి ఫీలింగ్స్, ఎందుకంటే మిగిలిన పార్ట్లకి ఫేస్లు ఏముంటాయా ఫీలింగ్స్? ఈ తిరిగినట్టు ఏం తిరుగుతాయా? ఏం తిరగవు. సో ఫేసు, నా శరీరాన్ని నేను ఉపయోగించుకునేటువంటి పద్ధతి, నా భంగిమ, నా యాటిట్యూడ్, ఇంకా చెప్పాలంటే నా బాడీ లాంగ్వేజ్, నా స్టైల్ నేను చూపించే పద్ధతి, నా శరీరంలో నా ముఖ కవళికలు, నా శరీరం మొత్తం చూపించేటువంటి బాడీ లాంగ్వేజ్. ఇప్పుడు నేను మాట్లాడే మాటలు ఈ మూడింటిని కలిపి మాట్లాడుకుందాం. నా ముఖ కవళికలు, నా బాడీ లాంగ్వేజ్ వర్సెస్ నా పదాలు. ఒకసారి చెప్పండి. వర్సెస్ మాటలు, మనం మాట్లాడేటువంటి భావ వ్యక్తీకరణ అనేటువంటి మాటలు. ఏది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది, కృపాసహితంగా ఉప్పు వలె ఉంటాయంటే రెండింటిలో ఏది కరెక్ట్గా ఉంటుంది, ఏది ఘాటుగా ఉంటుంది మీకు తెలిసిపోద్ది. బాడీ లాంగ్వేజ్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము, ఫేస్ ఫీలింగ్స్ని కంట్రోల్ చేసుకోగలుగుతాము, కానీ మాటలను చేయలేము. అంటే ఈ రెండింటి మధ్యలో మన లోపల ఉండేటువంటి పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయి అనే విషయంలోనే మీ ఫలాలను మీరు ఎలా కూర్చుకుంటున్నారో, మిమ్మల్ని మరొకరు తీసుకోవాలా మిమ్మల్ని రిజెక్ట్ చేయాలనే దాని మీద ఇక్కడ ఆధారపడి ఉంటుంది. కానీ చాలామంది ఏమంటారంటే నేను ముక్కు సూటిగా మాట్లాడుతున్నాను, మంచిది, మాట్లాడేది మంచి అలవాటు. మరికొంతమంది ఏమంటారంటే బాబాయ్ నాకు అదే ఎక్కువ అంటారు. ఏది
అదే ఎక్కువ. ఏది? మాటలు. మరి మనం ఏం చేస్తాం అక్కడే సమస్య తయారవుతుంది. ఏం చేయాలో చెప్పనా? యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో 8వ వచనం నుంచి 12వ వచనం చూడడం. యాకోబు పత్రిక 3వ అధ్యాయం, జేమ్స్ చాప్టర్ 3. ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. అస్సలు ఏం చేస్తామంటే అదే చెప్తుంది, ఏం అవదనే, ఎవడో కంట్రోల్ చేయలేడనే. అది మరణకరమైన విషముతో నిండినది. అమ్మో, ఏది? నాలుక. అంటే ఏంటి? ప్రతి పార్ట్లోనూ, బాడీ పార్ట్లో ఒక చోట విషము తిత్తుందన్నమాట. అయితే ఇంకా అది నిర్గలమైన దుష్టత్వమే. దీనితో తండ్రి అయిన ప్రభువును స్తుతింతుము, దేవుని నామమును స్తుతిస్తామంట. దీనితోనే దేవుని పోలికగా పుట్టిన మనుషులను శపింతుము. దేంతో? నాలుకతో. నాలుకతో దేవునిని స్తుతిస్తారు, నాలుకతో దేవుని పోలికగా పుట్టిన మనిషిని శపిస్తాము. ఇప్పుడు చెప్పండి, దేనికి మీ శరీరంలో పరిశుద్ధమైన భంగిమలు, పరిశుద్ధమైన ముఖ కవళికలు, పరిశుద్ధమైన పదాలతో ఉంటారు? కృపాసహితంగా ఉప్పువలే దేవునితో మాట్లాడేటప్పుడు, ఆరాధించేటప్పుడు ఎవరైనా ఆరాధన 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 అంటారా? మీ ఫేస్ ఎలా ఉంటుంది? ఆరాధన. అసలు ఆ ఫేస్లో నిర్మలత్వం, ప్రేమ, ఆత్మీయత, జీవము, సాత్వికము ఎన్నేని ఎత్తుకోవచ్చు. ఎప్పుడు ఆరాధన కాదా? అసలు పరిశుద్ధులందరూ ఆరాధనలోనే ఉంటారు, పాపులందరూ వాక్యం చెప్పేటప్పుడు ఉంటారు. ఒక్కొక్కడు వీడికి ఇంకేం పని లేదే, ఇదే చెప్తాడు. చూడాలా? ఏం చూడాలి? చూడం, మేము ఫోన్ చూసుకుంటాం. ఎన్ని 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 ఓకే ఫైన్. ఇప్పుడు విషం తిత్తు నీ లోపల పెట్టుకుని ఇప్పుడు మాట్లాడేటప్పుడు దేవుని పోలికగా మాట్లాడినవాడు, దేవుని పోలికగా రూపం చెందినవాడు, దేవుని చేతుల్లోంచి ఏర్పాటు చేయబడినవాడు, దేవుని చేత చెక్కబడినవాడు, దేవుని చేత మలచబడినవాడు, దేవుని స్వరూపంలో, దేవుని పోలికలో, దేవుని స్వభావంలో, దేవుని ఆత్మచేత నింపబడిన ఒక వ్యక్తిని పక్కన పెట్టి నీ ముందు పెడితే ఆ వ్యక్తితో నువ్వు ఎలా మాట్లాడతావు చెప్పప్పుడు? ముఖం నుదురు చిట్లించి ముఖం నిండా అసహితంతా తెచ్చుకుని ఒక మనిషిని తిట్టాల్సి వస్తే ఇంకంతకంటే నువ్వు తిట్టే తిట్టు కన్నా పెద్ద తిట్టు ఉండకుండా చూసుకుని, ఇది బరువు. ఆ భావ వ్యక్తీకరణలో నీ లోపల నుంచి తీసుకొచ్చేటువంటి ఆ ఆవేశంతో కొన్ని పదాలకు ఆఖరికి బీపీ ఎక్కువైపోయి మాటలు కూడా రావు. పెదాలు అయిపోతూ ఉంటుంది, నోరు ఆరిపోతూ ఉంటుంది. ఏదో చెప్పాలనుకుంటాం చెప్పలేము, తిట్టాలనుకుంటాం తిట్టలేము, మాట్లాడాలనుకుంటాం మాట్లాడలేము. నీ శరీరం టోటల్ వణుకుతుంది, కాళ్ళు కదులుతున్నాయి, చేతులు వణుకుతున్నాయి, ఏదో చేయాలనిపిస్తుంది, ఆ చేతిలో రిమోట్ ఇసిరి కొట్టాలనిపిస్తుంది, సెల్ ఫోన్ ఇసిరేయాలనిపిస్తుంది, ఎవడైనా ఉంటే గుద్దేయాలనిపిస్తుంది. ఈ పక్కన ఆ పక్కన చూసి పరిశుద్ధుడైన దేవుని స్వరూపం నా ముందనే కనపడద్దా? ఏమవుతుంది ఇప్పుడు? ఫలాలు కూర్చుకుందామని ఆ టైంలో, ఏది ఈ టైంలో, ఈ పర్టికులర్ టైంలో ప్రభువే గనక నా కుమార్తె నిన్న ఆరాధనలో ఆదివారం అద్భుతంగా ఉందని దిగాడు అనుకోండి, ఏమవుద్ది పరిస్థితి ఏంటి? వెతికితే దొరకని ఫలాలు అవి. అంటే నీ శరీరానికి ముఖానికి నీ పదాలకి కాంట్రాస్ట్, సంథింగ్ ఈజ్ రాంగ్. ఏదో ఖచ్చితంగా ఉండట్లేదు, మ్యాచ్ అవుతుంది, మిస్ మ్యాచ్ అవుతుంది, ఏదో తేడా కొడుతుంది. ఎప్పుడైనా మీరు గమనించారా ఈ విషయం? హలో, ఏంటి ఎవరికి వినపడలేదా? నేను మైక్ పని చేస్తుందా? హలో హలో వినపడుతుంది. ఇప్పుడు చెప్పండి, ఎవరికైనా మీరు ఇది గమనించారా? నేను చెప్పిన విషయం నాకు గమనించాను, మీరు గమనించారా? ఎవరిలో గమనించారు? దేవుని రూపంలో ఉన్న ఆడిలో కదూ, ఇటా అట ఎటువైపు చెప్పాలి? ఇప్పుడు నీలో కనపడుతుందా, అవతల వ్యక్తిలో కనపడుతుందా? తప్పు అనాల్సింది చిన్న చిచ్చు అంట, అగ్గిపోలు ఎంతసేపు గీస్తుంది? చిక్కమంటది అంతే. ఆ లైటర్ ఇలాగ అంటాడు అంతే, తెలిసిపోద్ది. అంటించేసిన తర్వాత బాబోయ్ వీళ్ళు ఎలాంటోళ్ళు నేను అనుకోలేదు. అంటించింది ఎవరు మరి? నీ నాలుకే. విషమే అనాల్సింది అనేసి, చెప్పాల్సింది చెప్పేసి, చెయ్యకూడదు చేసేసి ఆ సందర్భం తర్వాత ఇంత రాక్షసులు అనుకోలేదు, ఎంత దయ్యం పట్టిన దానిలాగా ఊగుతాడు అనుకోలేదు, ఎలాగుంటుంది అనుకోలేదు. ఏంటి అనుకోలేదు? అనాల్సిన పదాలు, జరగాల్సిన సందర్భం, నీ శరీరం లోపల ఒక విషపు తిత్తు ఉందని,
అది ప్రపంచాలను చిచ్చుపెట్టే ఒక అగ్ని ఉందని, దాని బలహీనత యొక్క ఫలాలు నేను అనుభవించకపోతే పరలోకానికి నేను వెళ్ళనని, నా ఫలాలు సరిగా లేకపోతే ఇతరులు నన్ను చేర్చుకోలేరని, ఇతరులు నన్ను ఆసక్తిగా ఆకర్షించలేరని, అనేకుల ఎదుటకు నేను వెళ్ళి దేవుని యొక్క స్వరూప స్వభావంలో ఉన్న వ్యక్తులతో నేను ప్రవర్తించేటప్పుడు అమర్యాదకరమైన ప్రవర్తనకు నాకు జీతం ఉందని, ఆ రోజు నేను నా కాళ్ళు చేతులు కట్టివేయబడి నేను అగ్నిలో పడవేయబడతానని, అంచె దినమున నాకు తీర్పుకి ఖచ్చితంగా నా మాటలు విస్తారంగా నేను మాట్లాడిన మాటలే నా జీవితాన్ని నరకంలోకి తీసుకెళ్తాయని నీకెందుకు తెలియదో? ఎవడు చెప్పలేదా? ఎందుకు చదవలేదా నువ్వు? ఇన్ని తెలిసి ఇన్ని సంవత్సరాలు వచ్చినా కూడా మన హృదయం లోపల నుంచి ఎవరు తప్పు? అతను అంటాడు, అయ్యగారు నేను ఎంత నీతిగా ఉన్నాను సార్, ఎంత క్రమంగా డిసిప్లిన్గా ఇక్కడ తలదించి ఆఫీస్కి వెళ్తాను సార్, మళ్ళీ అక్కడ తలదించి ఇంటికి వస్తాను సార్, వీధిలో మాకెవరితోనూ అసలు గొడవలు ఉండవు సార్, చాలా ప్రేమగా కుటుంబం. మా పిల్లోడికి ఎక్కడి నుంచి వచ్చిన ఈ బూతు మాటలు అర్థం కావట్లేదండి ఆయన. ఒకసారి తీసుకురాండి అన్నాను. తీసుకొచ్చాడు. ఒక అరగంట సేపు నేను రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాను, ఆడేమన్నా తులుతాడేమో అని. అసలు తులుపోలా, చాలా చక్కగా డిసిప్లిన్డ్గా మాట్లాడుతున్నాడు. పిల్లోడు 8th క్లాస్ చదువుతున్నాడు. చాలా చక్కగా మాట్లాడాడు. నాన్న డాడీ కంప్లైంట్ ఇస్తున్నారు, నువ్వు ఎక్కువగా బూతు మాటలు మాట్లాడుతున్నావని. అవి తగనివి కదా, మనం మంచివి కావు కదా, దేవుడు మన నోట్లో జీవం పెట్టినప్పుడు మనం అలాంటివి చేయకూడదు కదా, మరి ఎందుకు అలా మాట్లాడుతున్నావు అని అంటే, ముందు డాడీని మానేమన్నాడు అన్న. ఏంటి మీ డాడీ ఇక్కడ తల దించుతాడు, అక్కడ ఎత్తాడంట, అక్కడ దించుతాడు, ఇక్కడికి వస్తాడంట. ఆయనే చెప్పుకున్నాడు, నేను చెప్పలే, నేను వెళ్ళలేదు ఆయన డ్యూటీకి. బయటకు మంచి ఫలాలు కలిగి ఉన్నవారు ఇంటిలో ఎలాంటి ఫలాలు కలిగి ఉన్నారు? సమాజానికి మీరు మంచివారుగా కనపరుచుకునే గొప్పవారిగా మా నాన్నగారికి ఊరంతా ఫ్రెండ్సే, ఇంట్లోనే శత్రువు ఉంటుంది అలా ఆవిడ. ఊరంతా ఫ్రెండ్స్ ఉండేటప్పుడు మీ ఆవిడ నీకు ఇంకా మంచి ఫ్రెండ్ అవ్వాలి కదా, ఎందుకు శత్రువు అయింది? అదేంటో తెలీదు. ఎందుకు తెలీదు? తెలుసు. మనం కొన్ని పనులు బయటకు కనపరుచుకోవటానికి చేసేటువంటి ఎగ్జిబిటెడ్ వర్క్స్ ఇన్నర్ మ్యాన్ని అంతరంగంలో వ్యవసాయం చేసుకోవటానికి నువ్వు ఉపయోగపడట్లా. లోకమంతా సంపాదించుకుని ప్రాణం పోగొట్టుకోవడం అంటే ఇదే. ఎందుకు ఇలా జరుగుతుంది? నీ ఫలాలు ఎందుకు నువ్వు కోయలేకపోతున్నావు? ఆ వచనం యాకోబు పత్రికలో కిందకి చదివితే ఒక అద్భుతం ఉంది అక్కడ. ఒక్క నోటి నుండి ఆశీర్వచనమును, ఒక్క నోటిలో నుంచి ప్రభువు మిమ్మల్ని దీవించునుగాక శుభాకాంక్షలని చెప్పి శాపవచనమును నీ దొంప తెగ అన్నాడు. అంటే ఏంటి? ఆశీర్వచనము శాపవచనము బయలు వెళ్ళను. అసలు ఎలా వస్తాయండి? ఒక నోట్లోంచి 2 మాటలు ఎలాగ వస్తాయి? అయితే ఆశీర్వచనమైన రావాలి, లేకపోతే శాపమైన రావాలి. 2 మాటలు ఎందుకు వస్తున్నాయి? నోట్లో నుంచే వస్తాయి. ఇంకా నా సహోదరులారా ఇలా ఉండకూడదు. నీటి బుగ్గలో ఎలా ఉండకూడదో చెప్తున్నాడు. నీటి బుగ్గ నుంచి ఊరే నీరు గనక ఉంటే ఒక్క జల నుండి తీయని నీరును, అయితే తీయని నీరు వస్తుంది, చేదు నీరును, లేకపోతే చేదు నీరు పడద్ది. ఊరునా రెండు వస్తాయా? ఒక చోట నుంచే వస్తాయా? మీ కొళాయిలో ఎప్పుడైనా బురద నీరు కొన్నిసార్లు, మంచినీళ్ళు కొన్నిసార్లు వస్తూ ఉంటాయి. కానీ నీటి ఓట్ల నుంచి అయితే స్వీట్ వాటర్ పడద్ది, లేకపోతే సోర్ వాటర్ పడద్ది, లేకపోతే ఇంకేదో రకమైనటువంటి వాటర్ పడద్ది. అంతేగాని 2 రకాల నీళ్ళు వస్తాయా? మరి బావితో పోల్చాడు నీ నోటి మాటలు. నీ నోటి మాటలు ఎలా ఉండకూడదో చెప్పి ఒకే నోట్లో నుంచి 2 రకాలు వస్తున్నాయి, ఇలా రావచ్చా అని అడుగుతున్నాడు. వస్తాయా రావా? మీ పక్కన అడగండి, మీకు వస్తాయా రావా అని. మాట్లాడుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాట్లాడుకోండి. ఈరోజు రేపు మన టైం తెలియట్లా, మనకి సిద్ధపడదాం. అందుకనే ఏమన్నారు? వస్తాయి అన్నారా రావన్నారా? ఏంటి 2 వస్తున్నాయా? ఆ బావి మూసేయాలి, దాన్ని పూడ్చిపెట్టాల్సింది. ఆ బావి పనికి మాలిన బావి. 2 వస్తున్నాయి అంటే ఏది తీస్తే ఏది వస్తుంది ఎలా తెలుసుద్ది? ప్రతిసారి అంటామా? ఒక్కొక్క నీళ్ళు 4 నీళ్ళు వేసుకుని తీపా చేదా అంటామా? మరి చెప్పు, నీకు నవ్వు వస్తుందే, నీ బావే పూడ్చేది. బావిని పూడిస్తే ఎలా పూడుస్తారో మీకు తెలుసా? ఊరు మీద ఉన్న చెత్తంతా పెంటంతా పోసి ముడుస్తారు. మంచి మట్టి తీసుకొచ్చి దానిలో ఎయ్యరు. ఆ బావిని కొద్ది రోజులు పడేసి పనికి మాలిందంతా తెచ్చి దానిలో డంప్ చేసి ఆ పైన ఫిల్ చేసి పనికి రాని దానిగా వేస్తారు. రేపొద్దున ఎవడన్నా ఇక్కడ నుయ్యాను, ఉర్ర బాబు ఈ ఏరియాలో తవ్వకండి. ఏ ఏరియాలో? మూసేసిన బావి ఉన్న ఏరియాలో తవ్వకండి. ఎందుకంటే ఇప్పుడు చెప్పండి, బతుకున్న బావి చెప్పు, మీ ఏరియాలో ఇంకెవరైనా తేవచ్చా?
మీకు ఎవరైనా అప్పగించచ్చా? మీకు ఎవరైనా పెట్టచ్చా? మీ బావి ఉబుకుచు ఉండే ఊట అయితే ఆ ఊట తీయని ఊట లేక ఇంకేదైనా రకాలైనటువంటి ఊట వస్తుందా? ఒకే నోరు గురించి చెప్పిన విషయంలో నీ ఫలాలు ఇక్కడే తేలిపోతాయి. రైట్? నేను మీకు ఒక సూచనగా కొంచెం సలహా చేసి కొంచెం లిఫ్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ట్రై చేయించే మీరు తెలుసుకోవడానికి ప్రయత్నం చేసి ఏమైనా ఫలాలు దొరికితే దాన్ని తీసి దాచిపెట్టండి. నెంబర్ 1, ఎప్పుడైనా మీరు ఆవేశంగా మాట్లాడారా? ఎస్ ఆర్ నో? ఎవరితో? ముఖ్యంగా ఎవరు? ఫస్ట్ ఇంట్లో వాళ్ళే. తేరగా దొరికేది పెళ్ళాం, చీప్గా దొరికేది మొగుడు. ఇంకా అంతకంటే గట్టిగా ఎవరు తిట్టగలరు? మీరు పక్కన తిడతారా? రోడ్డు మీద సైతం ఎవడైనా తిడితే ఆడెత్తుతాడు ఏదో ఒకటి. ఇక్కడ అలా కాదు కాబట్టి సైలెంట్. ఆవేశం, తల్లిదండ్రులు కోపాలతో ఆవేశంతో మాట్లాడేటువంటి వారు. ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత కొన్నిసార్లు కొన్ని ఆవేశాలు పట్టుకోలేములేండి. రైట్? నెంబర్ 1, మంచి ఫలమా చెడ్డ ఫలమా? ఇటో బప్పాస్ పండు. ఓకే, రైట్. ఆలోచనగా ఎప్పుడైనా మాట్లాడారా? ఆలోచనగా? ఎస్ ఆర్ నో? మాట్లాడారా? ఆలోచనగా మాట్లాడితే ఆవేశంగా మాట్లాడరావు. ఆవేశంగా నువ్వు మాట్లాడావంటే నీకు ఆలోచన లేదని అర్థం. అంటే అన్నిసార్లు కాదు సార్, అప్పుడప్పుడు అంటారేమో. పోనీ అప్పుడప్పుడైనా మాట్లాడదాం. అప్పుడప్పుడు మీరు ఆలోచనలో మాట్లాడేటప్పుడు ఎవరితో ఆలోచనగా మాట్లాడుతున్నారు? ఒక అధికారి దగ్గరికి వెళ్ళేటప్పుడు తొందరపడి మాట్లాడతారా? ఆలోచనగా మాట్లాడతారు. మీకు కావాల్సిన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడతారు? చక్కటి ఆలోచన. సంబంధం కలుపుకుందాం అనుకునేటప్పుడు ఎలా మాట్లాడతారు? ప్రతి మాట చాలా ధ్యాసపూర్వకంగా మాట్లాడతారు, ఆలోచనగా మాట్లాడతారు. వెరీ గుడ్, ఆలోచనగా మాట్లాడుతున్నారు. ఆకర్షణీయంగా ఎప్పుడైనా మాట్లాడారా? 3వ పదం ఆకర్షణీయంగా. ఎస్ ఆర్ నో? ఆకర్షణీయంగా అంటే మన మాటల్లో కొంతమంది మాట్లాడుతూ ఉంటే భలే ఉంటుందండి. అవదు, చేయలేదు, చూసాను, చెప్పాను. అది మాట్లాడుతున్నారా, ఎంటున్నారా, ఏం మాట్లాడుకున్నారా? అవతరోడు ఎవడరా బాబుడికి? అసలు ఎంత సైలెన్స్ అంటే అసలు ఎలాగో కాకపోతే వాళ్ళు మాట్లాడుతున్నారని ఎప్పుడు తెలుసా? అంటే తెలుసు, వీడు చెయ్యి ఊపుతుంటే అవతరోడు ఎవడు ఉన్నాడు లైన్లోని. అంత ఆకర్షణీయంగా మాట్లాడేటప్పుడు కొన్ని పదాలు, కొన్ని ఫేసుల్లో కూడా ఎలా ఉంటాయి మనకు చెప్పండి? అది ఎక్కడ లేని సంతోషం. ఆకర్షణీయంగా మాట్లాడేటప్పుడు నీ ముఖం విప్పారుతుంది, నీ శరీరం అంతా స్పందిస్తుంది, నీ లోపల నుంచి మంచి విషయాలు వస్తుంటాయి, మంచి ఉద్దేశాలు గుర్తొస్తుంటాయి, మంచి పదాలు వస్తుంటాయి, మంచి పద్ధతిలో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తావు. నీ గౌరవానికి భంగం కలగకూడదు, అవతల వారి మర్యాదను తక్కువ చేయకూడదు, వారికి నీకున్న సత్సంబంధం ఇంకా పెరగాలి. ఈ మాటల ద్వారా మన ఇద్దరికి మధ్యలో ఎంతో గొప్ప కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి. ఆకర్షణీయంగా మాట్లాడడం. ఎక్కడ మాట్లాడారు? ఎవరితో మాట్లాడారు? మీరు చెప్పాలి సమాధానం. చెప్పకపోతే మీ ఫలాలు లేనట్టే. ఆకర్షణీయంగా ఎవరితో మాట్లాడారు? పెళ్ళవక ముందు సంగతి వదిలేండి, ఇప్పుడు చెప్పండి. అప్పుడు అందరూ మాట్లాడతారు, ప్రియురాలతోనూ, ప్రియుడితోనూ, ఫ్రెండ్స్తోనూ. ఇప్పుడు ఎవరితో? పిల్లలతో అంత ఆకర్షణీయంగా మాట్లాడారా? పిల్లలతో ఇందాక ఆడన్నాడు చూడు, మా నాన్న బూతులు మానిపించండి ముందని. బయట మాట్లాడరు, ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒరే దొల్లిపోతా, ఒరే ఆటగాడితా, ఓయ్ ఏడు చేస్తున్నావు. ఎంతసేపు నీ నోటి నిండా నీ లోపల ఉన్న కర్కశ ఆవేశాలని బయటికి తీసుకొస్తే నీ పిల్లలు నీతో ఏం మాట్లాడతారు? ఎట్లా మాట్లాడతారు? రేపు నేను అలాగే పిలుస్తారు. నువ్వు ముసలోడు అయిపోతావు కదా, నువ్వు కదలేవు కదా, అప్పుడు ఖచ్చితంగా ఏ డైలాగులు వస్తాయి చూసుకో. చెప్పండి. ఇప్పుడు ఆకర్షణీయంగా మీరు మాట్లాడడం ఎవరితో మాట్లాడుతున్నారు? సమ్ పీపుల్స్ గొంతు వినబడి మా ఆయనతో మాట్లాడతాను. ఏమో ప్రమోద్ సార్ని అడగాలి, అమ్మాయి చెప్పింది కానీ నిజమో కాదు. మాట్లాడుతున్నామా ఆకర్షణీయంగా? ఓ బిజినెస్ మ్యాన్ మాట్లాడతారు చూడండి, మేడం రండి అడిగి తెలిసినట్టే, సార్ అరే సార్కి అది చూపించరా, అది లోపల పెట్టావు, అది ఉట్టిదే ఆ అల్మార్లోదే, ఆ ముందే మాట్లాడతాడు, అది అదేది ఏది అదేనా అంటే అదే అంటే సార్కి ఎంత ఆకర్షణీయంగా ఉంటాయి ఆ టైంలో. రే డ్రింక్ తప్పనని ఎంతసేపు తాగండి అన్నాడు, ఉట్టిదే అది రాదు. ఆకర్షణీయంగా ఆ డ్రింక్ కోసం నేను కూర్చోబెడతాడు అక్కడ, నువ్వు అటు కదిలి ఇటు కదిలి. ఛార్జింగ్ పెట్టమంటారా? ఫోను ప్లగ్లు ఎక్కడ ఉన్నారా? స్విచ్ ఎక్కడ వేసారా? ఉట్టిదే ఏముండదు. ఆకర్షణీయమైన బిజినెస్ మ్యాన్ మాటలు. ఏదో లాభం ఉంటే మాట్లాడతావు, నువ్వు కూడా అలాగే మాట్లాడతావు. చెక్ చేసుకో. వదిన గారు అంటే ఎంత స్మూత్గా మాట్లాడింది, ఏదో ఉదురోయి, ఏదో తేడా ఉంది.
వెరీ గుడ్. ఆత్మీయంగా మాట్లాడారా? ఆత్మీయమైన మాటలు ఉన్నాయి నీలో? ఆత్మీయమైన మాటలు ఎప్పుడైనా మాట్లాడారా? ఎవరితో మాట్లాడారు ఆత్మీయమైన మాటలు? ఎక్కడ మాట్లాడుతున్నారు ఆత్మీయంగా మీరు? కోసుకోవాలి మీ ఫలాలు. ఎంతసేపు భక్తి చప్పట్లు కొట్టి పాటలు ఆరాధన వాక్యం మీటింగులు తెగ తిరుగుతూ ఏంది ఇది గోలంతా? ఆయన వచ్చినప్పుడు ఏమి నువ్వు ఎన్ని మీటింగ్లకి వెళ్ళావని అడగడం, ఎన్ని చోట్ల చర్చలు కట్టించావు, ఎన్ని చోట్ల సువార్తలు చెప్పావు, ఎంత కానుకలు వేసావు, ఎంత ఆత్మవరాలు ఉన్నాయి, ఏం అడగడు. నేను చెప్పింది నువ్వు ఎంతవరకు ఫలించావు లేదు, అదే ఎగ్జామినేషన్. లెక్క ఖచ్చితంగా ఉంటుంది దేవునితో. ఇప్పుడు చెప్పండి, ఆత్మీయమైన మాటలు ఎవరితో మాట్లాడుతున్నారు? ఒకవేళ మేము వస్తే మాతో ఎలా మాట్లాడేస్తారు మీరు? పాస్టర్ గారు ఎవరైనా వచ్చారనుకోండి, దైవ సేవకులు చాలా ఆత్మీయంగా మాట్లాడతారు. ఆత్మీయమైన భాష, ఆత్మీయ పదాలు, ఆత్మీయ ఉచ్చారణ భాషలో కొన్ని పదాలు పట్టు దొరుకుద్ది మీకు, అవి భలే మాట్లాడుతూ ఉంటారనమాట. ఉన్నాయి ఎక్కడన్నా? ఎవరితో మాట్లాడుతున్నారో ఒకసారి చెక్ చేసుకోండి. మాట్లాడుతున్నారా లేదా అసలు ఆత్మీయమైన మాటలు? ఫైన్. ఆకలిగా ఎప్పుడైనా మాట్లాడారా? ఆకలిగా మాట్లాడుతుంటేనే అవతల వాడికి వినాలనిపించాలి. నువ్వు మాట్లాడుతుంటే ఆ ఆకలి పుట్టించేలాగా నువ్వు మాట్లాడగలగాలి. అసలు ఆ మాటలు మాట్లాడుతుంటే ఎంత చక్కటి మాటలు రా, ఎంత విలువైన మాటలు రా, ఎంత పొదుపైన మాటలు, ఎంత చక్కటి పదాచరణ, ఎంత చక్కటి సంభాషణ. దాచుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి, రాసుకోవాలి, మనన చేయాలి. అలా నేను కూడా మాట్లాడగలగాలని ఆశ పుట్టించేటువంటి ఆ చక్కటి ఆకలి పుట్టించే మాటలు ఉన్నాయా? ఎవరితో మాట్లాడుతున్నారా? ఆకలి పుట్టించే మాటలు అసలు ఉంటాయని తెలుసా మీకు? మీకు తెలియదు కదా, చెప్తానేనండి. ఆయనంట ఎక్కడికి వెళ్తే అక్కడ జనం వెళ్ళిపోతూ ఉన్నారంట. తెలుసా? సముద్ర పొడ్డుకి, సముద్ర తీరానికి, అడవిలోకి, ఎడారిలోకి, ఎక్కడ పడితే కొండల మీదకి వెళ్ళిపోయి ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, ఆయన మాట్లాడుతుంటే వీళ్ళకి ఆకలి పుట్టిస్తుంది. ఏ మాట? వాక్యపు ఆకలి పుట్టించింది తప్ప శరీర ఆకలి ఎవడికి పుట్టల. 3 రోజులు అసలు ఏమి ఆకలి, ఆ మాటలు వింటుంటే వాళ్ళకి కమ్మగా ఆనందంగా జీవితం అంతా ధన్యమవుతుంది అనేటువంటి ఆ ఫీలింగ్లోకి వచ్చారు ఆ మాటలకి. అది ఆయన మాటలు. ఇప్పుడు అలాంటి ఆకలి పుట్టించినటువంటి మాటలు మీరు ఎవరి దగ్గరైనా విన్నారా? వింటున్నంతసేపు వినాలి, ఈ మాటలు వినాలి, వినకపోతే నా జీవితంలో నేను కోల్పోతాను, ఈ విషయాలు నా జీవితాన్ని సరిచేసేవి, హెచ్చరించేవి, బలపరిచేవి, నన్ను తీర్పు నుంచి తప్పించేవి, ఈ రకమైనటువంటి మాటలు వినకపోవటం వల్ల నా జీవితంలో ఇలాంటి దౌర్భాగ్యంగా మారాను అని నీకు ఎప్పుడైనా ఒకరి మాటలు విన్నప్పుడు నీకు అనిపిస్తే అవి నీకు ఆకలి పుట్టించే మాటలు. అది ఎవరైనా ప్రసంగికుడు కావచ్చు, ఏ సందర్భమైనా కావచ్చు. జాగ్రత్త. ఆఖరిగా కసిగా కర్కశంగా ఎప్పుడైనా మాట్లాడావా? కసిగా కర్కశంగా, కర్కోటకంగా, కఠినంగా మాటలు ఎప్పుడైనా వచ్చినాయా? ఇంకొక విధంగా అంటే డైరెక్ట్గా వాళ్ళ చావు కోరేస్తాం, అంతే, దీవించేస్తాం. దీవినా శాపం అది. అదే దేవుడు చూసుకుంటాడంటే అర్థం ఏంటి? దీవించినట్టే శపించినట్టే. చాలామందికి తెలియదే, నా దేవుడు దీవిస్తాడంట. దేవుని నామంలో బైబిల్ ఏం చెప్పిందంటే మిమ్మల్ని శపించు వారిని ఎలా దీవించమని చెప్పింది? ఇప్పుడు నేను చెప్పినాడు, దేవుడు దీవించును గాక, నీ తిట్లన్నీ నీకు దీవెనలు అవుతాయిలే, నీకు దీవిస్తాడులే అంటే దాని అర్థం ఏంటి? ఇండైరెక్ట్గా నీ అర్థం ఏంటి చెప్పు. ప్రభు చెప్పింది అదే, అటు తిట్టినోడికి దీవించండి రా అంటే ఇదే. మరి ఎందుకు ఇలా చేస్తున్నారు మీరు అంటే, అలా చేస్తే ఉపశమనం. వాక్యం కూడా తెలిసిపోయినట్టు. దేవుడు తన వాక్యపు ధోరణిలో, తన వాక్యపు నిబంధనలో, తన వాక్యపు పద్ధతిలో ఆయన చూసే చూపు నువ్వు అనుకునే చూపుకి వ్యతిరేకం. మీరు ఈజీగా దాటిపోదాం అనుకుంటున్నారు, అది కుదరదని చెప్తున్నాడు ఆయన. మీరు అలా దాటడానికి అవ్వదు. మీరు అనుకునే పద్ధతిలో ఆ మాటను మీకు కావలసినట్టుగా అన్వయించేసుకుని దానిని నువ్వు నమ్మేసుకున్నట్లయితే కుదరదు. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశంతో నువ్వు నమ్మాలి, ఆ ఉద్దేశంతో నువ్వు సరి చేసుకోవాలి, దాంతోనే నువ్వు టాలీ చేయబడాలి, దాంతోనే నువ్వు దానిలో గెలవగలగాలి. దట్స్ ఆల్. నువ్వు ఇంక నీ చిత్తానుసారమైన వాక్యానికి నీ సొంత ఇంటర్ప్రిటేషన్ పెట్టుకోవడానికి ఇంక బైబిల్ ఎందుకు? ఎవడికాడు ఆత్మ అంటాడు, అప్పుడు కుదరదు, అంతే. సో ఈ చెప్పబడినటువంటి విషయాలలో ఆవేశంగా, ఆలోచనగా, ఆకర్షణీయంగా, ఆత్మీయంగా, ఆకలిగా, కసిగా నీవెప్పుడైనా ఉప్పు వలె కృపాసహితంగా బదులిచ్చేటప్పుడు, సమాధానం చెప్పేటప్పుడు అందరితో కూడా
ఒకే పద్ధతిలో మనం ఉన్నామా లేదా? యాకోబు పత్రిక ప్రకారం నీ ఫలాలు ఎన్ని దొరుకుతాయి? ఇప్పుడు చెప్పండి. రోజుకి సుమారు మనిషి 5,000 పదాలు మాట్లాడతాడు. పురుషుడు 5,000, స్త్రీ 10,000 అని ఒక లెక్క ఉంది. ఒప్పుకుంటే మంచిది, ఒప్పుకోపోయినా మంచిదే. సో ఇప్పుడు ఆ పదాలు లెక్క కాకపోయినా ఆ పదాల ఫలాల లెక్కకు వస్తే ఏమవుద్ది? ఎండ్ రిజల్ట్ ఏంటి? టెర్మినాలజీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, ద ఇంటెన్షన్ అండ్ ఇంటెన్సిటీ ఈజ్ ఇంపార్టెంట్. ఆ సందర్భాల్లో మనం ఎక్కడెక్కడ ఏ సందర్భాలలో మనం మాట్లాడేటప్పుడు చాలా గొప్ప కృప ఏంటంటే మాస్క్ వేసేసుకోవడం. ఫస్ట్ మూవ్ బంద్ కరో అన్నాడు కదా ప్రధానమంత్రి, మనకు మూసుకోమన్నాడు కదా. మాస్కు అన్ని రకాలుగా కూడా అంటే ఏంటి? ఇప్పుడు గొడవ పడేటప్పుడు మాస్క్ తీసి గొడవ పట్టలేదా? అలవాటు అయిపోయింది మాస్కులో కూడా గొడవ పడిపోవడం. నీ ఫలాలు నీ చెట్టును ఉంచాలా, నరికేయాలా, అది ఎవరికైనా పంచాలా, ఇంకొద్దురా బాబు దాని దగ్గరికి వెళ్ళకండి అని చెప్పాలో డిసైడ్ అయిపోతాయి. ఈరోజు మీ ఫలాలు మీ దగ్గర ఉన్నాయి, లెక్క వేసుకోండి. 11వ విషయంకి వస్తున్నాను. 12వ విషయంకి వస్తున్నాను. మత్తయి సువార్త 18వ అధ్యాయము 22వ వచనం. మాథ్యూ 18:22. 18:22. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మారుల మట్టుకే కాదు 70 ఏళ్ల మారుల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఒక్కసారి నీ దగ్గరికి ఎవరైనా వచ్చి నిన్ను క్షమించండి అని అంటే, ఒకవేళ నువ్వు క్షమించాల్సిన అవసరతే కనుక వస్తే, ఒకే రోజు కంటిన్యూస్గా అదే విషయం జరిగితే, సారీరా, సారీ ఇదే పని, సారీ మంత్రం చెప్తున్నట్టే, నీకు ఎప్పుడైనా ఆ 7 మారుల మట్టుకు అనే విషయం నీకు జ్ఞాపకం వచ్చిందా? క్షమించాల్సిన పరిస్థితిలో తీవ్రత గనక వస్తే, నువ్వు క్షమించాల్సిన పరిస్థితికి క్షమించగలగాల్సిన స్థాయిలో నువ్వు ఉంటే, అంటే క్షమించే అధికారం నీకుంటే, తప్పు చేసిన వ్యక్తి నీ దగ్గరకు వచ్చి నీ దగ్గరే క్షమాపణ అడిగితే, ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, ఎన్నిసార్లైనా వాళ్ళు మాట్లాడితే, మన హృదయంలో, మన శరీరంలో, మన మనసులో 77 మారులు మట్టుకు నేను క్షమించమని నా ప్రభు నాతో చెప్పాడు అని నీకు ఎప్పుడైనా గుర్తొచ్చిందా? ఎప్పుడైనా గుర్తొచ్చిందా? ఎస్ ఆర్ నో? ఏది వాక్యం గుర్తురావడం కాదు, 18:22 గుర్తుండదు. ఇప్పుడు గుర్తుండదులే. ఇది గుర్తుండడం కాదు, అది యాక్షన్, క్రియారూపకంగా దాన్ని చెయ్యాలి అనే విషయం నీకు గుర్తొచ్చిందా? చేశారా? ఆ సమయంలో చెయ్యాలనిపిస్తుందా? చేయటానికి ప్రయత్నం ఎప్పుడైనా చేశారా? చేసి మీరు ఎప్పుడైనా ఓడిపోయారా లేదా? గెలిచిన వాళ్ళు నాకు తెలిసి ఎవరైనా ఉన్నారా? 77 మారుల మట్టుకంటే ఇప్పటికి మేము ఉన్నామంటే మరి అలా క్షమిస్తూనేనండి అన్నాడు. ఆ క్షమిస్తూనే ఉండడం అనేది రాజీ పడుతూ ఉండడం, అది కాదు. క్షమించడం, 77 మారుల మట్టుకు క్షమించడం అని వస్తే అందుకే ఉన్నామనే ఫీలింగ్ రాదు. నిజంగా నువ్వు క్షమిస్తే నీ లోపల ఏ రకమైనటువంటి వివాదం ఉండదు. ఇంకా ఆ తొలి ప్రేమ గుర్తొస్తుంది, ఆ మొదటి ప్రేమ గుర్తొస్తుంది, మొదటి పరిపూర్ణత గుర్తొస్తుంది, మొదట సంతోషంతో ఎలా హత్తుకున్నావో అదే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడు మనకి నిన్ను దయ తెలిస్తే నువ్వు నాతో కాపురం చేస్తున్నావు అన్నట్టు ఒక ఆవిడ. నువ్వెందుకు దయ తెలిసావంటే, మరి ఈవిడే ఎర్నింగ్ మ్యాన్, ఈవిడ ఉద్యోగం చేస్తుంది, బాబు గారికి ఉద్యోగం లేదు, అందుకని ఈవిడ చెప్పి నా దయతో నువ్వు ఉన్నావు. అదేంటి 77 మాట క్షమించమన్నావు, ఏదో ఒక్కపూట తాగొచ్చాను, దానికి నువ్వు ఎలాగంటావు సార్? నా దయ వల్లే నువ్వు ఉన్నావు అంతే. అదేంటది? ఈవిడ క్రైస్తవురాలు, మళ్ళీ వాక్యం చెప్పేస్తుంది. అది 77 మార్లు మట్టుకెళ్ళిందా? చెప్పండి. అవతల వ్యక్తులు మీతో ప్రవర్తించేటప్పుడు వాళ్ళ దగ్గర మీరేమి డిగ్రీలు డిప్లొమాలు ఎత్తక్కండి. దే ఆర్ వీక్. వాళ్ళు మీతో అలాగే పనిచేస్తారు. వాళ్ళు కోపం వచ్చినప్పుడు వాళ్ళు ఆ పనులు చేసేస్తారు, తర్వాత వచ్చి సారీ అని చెప్తారు. అప్పుడు ఏం చేయాలి? 77 మార్లు మట్టుకు నీకు అనిపిస్తుందా? అలా ఉండగలవా? అలా ఒప్పుకోగలవా? అలా క్షమించగలవా? అలా ప్రేమించగలవా? ఆయన నీతో లెక్కలు వేస్తే నువ్వు ఎన్నిసార్లు తప్పులు చేస్తే ఆయన నిన్ను ఎలా ప్రేమించాడు? ఆయన నిన్ను ప్రేమించేలాగా మీరు ఒకరినొకరు ప్రేమించమనే నిబంధన నీకు ఎందుకు ఇంత అర్థం కాలేదు? ఒకవేళ ఒక అర్థమైన ఆ సందర్భంలో తిరిగి హత్తుకున్న అనుభవం, ఆ ఆనుకునే అనుభవం, ఆ తిరిగి కొనసాగే ఆ రాపిడి అనుభవంలోకి ఎందుకు దూరంగా ఉంటున్నావు? మరి రాలేదు. టచ్ మీ నాట్. ఏమండి, ఎంతకు మునుపు మేమిద్దరం ఎలా ఉండదు, జాన్ జిగిరి దోస్తులు. కానీ ఈ మధ్య ఆడేంటో తెలిసిపోయింది, అందుకే నేను కొంచెం దూరంగా ఉంటున్నాను. దూరంగా ఉండడం ఏంటి? ఒకటొక్క ఎత్తను గుర్తొచ్చింది అటు వీడికి.
ఒకటో కీర్తన గుర్తొచ్చినప్పుడు 18:22 మొత్తం ఎందుకు గుర్తురాలా? ఒకటో కీర్తన ఏంటి? అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండకో. ఇప్పుడు ఆడికి అపహాసకుడు. జాన్ జిగిరి అన్నప్పుడు లేదు, మరి ఇప్పుడు వచ్చింది. అందుకు ఆ వాక్యం గుర్తొచ్చినప్పుడు ఎన్నిసార్లు నీ దగ్గరికి వచ్చి నీ సహోదరుడు నిన్ను అడిగితే ఒకే రోజు అన్నాడు. అసలు ఇంకా దారుణం అది. 77 సార్లు 70 to the power of 7, 70 into 70 into 70 into 70 into 70 into 70 into 7. క్యాలిక్యులేటర్ పగిలిపోద్ది. ఎతక్కండి అన్నిసార్లు. రోజుకి 2 నిమిషాలు కూడా ఉండవు, అంతకన్నా ఎక్కువవి. అంటే నిమిషంలో సెకండ్లో ఒక్కొక్కసారి వచ్చేస్తే అంత నెంబర్ వస్తుంది. ఆ లెక్కను నువ్వు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఎంత మంచి మనస్సుతో దేవుని యొక్క ఫలము నీలోకి వస్తే నువ్వు ఆ పని చేయగలవు. క్రీస్తు మనస్సును నువ్వు ధరించుకుంటే తప్ప నువ్వు ఆ రకంగా క్షమించలేవు. మనం క్షమించలేకపోతున్నామే. నిజానికి మన లోపల పాతవన్నీ గుర్తొస్తాయి. ఎస్ ఆర్ నో? ఏంటో ఎవరికి రావా? నాకే వస్తాయి అన్నీ. ఏదో నీ అభిప్రాయాలు కొన్ని ఉండిపోతాయి, ఎప్పటికీ ఎరేజ్ అవ్వ. అదేమి హార్డ్ డిస్క్ అమ్మా మీది. మా హర్దీప్కి ఇస్తే 5 నిమిషాలు మొత్తం ఫార్మేట్ చేసి పడేస్తాడు అంతే. సింపుల్ 0 చేసి పెడతాడు. ఆ తర్వాత ఏం డేటా కనపడదు. మా శ్యామ్కి ఇస్తే ఆ లోపలతో కూడా ఎప్పుడెప్పుడుతో కూడా పీకొచ్చేస్తాడు. ఏది మీరు చెరిపేసినా తీసేస్తాడు ఈ డేటా. అలా టూల్స్ ఉన్నాయి. మరి ఆ లెక్కన నీ అభిప్రాయము మార్చుకోవు, ఆ వ్యక్తులతో నువ్వు ఆ రకమైన క్షమాపణ అనుభవంలోకి రావు, ఆ వ్యక్తులతో నువ్వు అంత నీతిగా ప్రేమను కూడా పంచవు, ఆ సంబంధాన్ని రిస్టోర్ చేసుకోవు. ఒక్కసారి చెక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్లో ఎంతమందితో మీరు మాట్లాడుకున్నా ఉన్నారు? ఆల్ యువర్ బ్లడ్ రిలేటివ్స్, మీ ఆయన సైడ్ మీ ఆవిడ సైడ్ రండి, తీసుకోండి. ఎంతమంది ఉన్నారు? అందరితో సంబంధాలు. పిల్లలు మీకు అందరికీ అత్తలతో, మీ నాన్నగారి చెల్లెళ్ళు అందరితో, మేనత్తలందరితో మీకు సంబంధాలు ఉన్నాయా? వారితో మాట్లాడుతున్నారా? వాళ్ళ పిల్లలందరితో మీకు సంబంధాలు కలిగి ఉన్నారా? మీ అమ్మగారి పిల్లలందరితో సంబంధాలు కలిగి ఉంటే చూసుకోండి మీరు. ఎందుకు ఈవిడ ఎంకరేజ్ చేస్తుంది. మీ ఆయన గారి పిల్లలు ఆడితే ఎందుకు మాట్లాడా? ఆడితో బాతో మాట్లాడకూడదు, అడుగు మనకు పడదో పడదో. మరి 77 మార్మట్టు నీకు వినపడదో. ఎక్కడ వెతుక్కో నీ ఇంట్లో ఎంతమందితో నువ్వు సమాధానంగా ఉన్నావు. మరి భక్తి ప్రార్థన బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? మీరు నిలబడి ప్రార్థన చేయనప్పుడు వెళ్ళను. నీ సహోదరుడి మీద నీకు ఏదైనా కోపం కనపడితే, పాపం కనపడితే, క్షమాపణ లేక కనపడితే ఫస్ట్ అర్పణ వదిలేసి, చర్చ వదిలేసి పరిగెత్తాడు ఇంటికి పోయి ముందు ఆడితో మాట్లాడి ఆడితో సమాధానం పడి, ఆ తర్వాత అవసరమైతే 4 వారాలు పడుతుంది, ఎల్లు ఆ ఊరు వెళ్ళి వెనక్కి వచ్చి సమాధానం పడు. లేదో ఫోన్ కాల్ ఉంది. ఇప్పుడు అప్పుడంటే ఫోన్ లేవు కాబట్టి వెళ్ళి సమాధానం అన్నాడు. ఇప్పుడంటే ఫోన్ అయినా చేయొచ్చుగా. వీడియో కాల్ అంటే పరిగమాలను అడిగి చేస్తున్నావు. అవసరమైనప్పుడు చేయమా? ఇప్పుడు చెప్పండి, ఫలాలు ఉన్నాయా లేవా? 77 మార్లు బట్టి గుర్తొస్తుందా లేదా? ఆలోచించాలి. ఒప్పుకోమే, ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఎలాగో నరికేసుకునే చెట్టు కాస్త గొంట్లైనా పెట్టుకుంటే ఆ లోపల చెత్త రసంతా కారిపోతే ఆ పాలన్నీ వచ్చేస్తే కనీసం చిగురైనా వస్తుందేమో, లేకపోతే కొమ్మలైనా ఇరిగిపోతే మంచి ఫలాలైన చిగురులైనా వస్తాయేమో. తర్వాత విషయం 13కి వస్తున్నాను. నీ వయసుకు తగినటువంటి స్పిరిచువల్ ఫలాలు నీలో ఉన్నాయా? నీ ఆత్మీయ వయసుకు తగినటువంటి లేక నీ భౌతిక వయసుకు తగినటువంటి ఆత్మీయ ఫలాలు నీలో ఉన్నాయా? మీ పక్క వాళ్ళని అడగండి ఉన్నాయా అని. వాళ్ళు ఏదేదో చెప్పేస్తారేమో, సరిగ్గా చూడండి, ఏమని చెప్తారేమో. ఉన్నాయన్నారా లేదన్నారా? మాస్కుల్లో సగం మాటలు వినపడవు. మాస్క్. కల్కట్టా వెళ్ళినప్పుడు బ్రదర్ రాజవర్ధన్ గారు వాళ్ళ చర్చిలో వాక్యం చెప్పడానికి పిలిచినప్పుడు మాస్క్ అనే దాని మీదే మెసేజ్ చెప్పా. అప్పటికి ఈ మాస్కులు లేవు, ఫుల్ మాస్క్ ముఖం మొత్తానికి పెట్టేసుకునే మాస్కులు కొనుక్కుని వెళ్ళి అది చెప్పాను. ఇప్పటికీ ఒక బ్రదరు ఆ మాస్కే కనబడుతుంది బ్రదర్ నాకు అంటాడు. అది ఫుల్ మాస్క్. నేను ఒరిజినల్, నా ముఖం ఇప్పుడు ఒరిజినల్, దాన్ని ముందు పెట్టుకునే మాస్క్ దెర్ ఇస్ సంథింగ్ ఎల్స్. ఆ మాస్కే కనబడుతుంది బ్రదర్, మాకు మర్చిపోలేం బ్రదర్ ఆ మాటలు. అసలు బాబోయ్ ఏం మాస్క్ మాట్లాడండి అన్నాడు. ఇప్పుడు ఇది హాఫ్ మాస్క్. చెప్పండి, మీ ఆత్మీయ ఫలాలు మీ శరీరానికి సంబంధించిన రీతిగా, మీ ఆత్మీయ వయసుకు తగిన రీతిగా ఫలాలు ఉన్నాయా? ఈ ప్రశ్నకు నీలో ఖచ్చితమైన సమాధానం రావాలి. లెట్ మీ టెల్ యూ టుడే, ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని నీతో చెప్పనివ్వండి. మీ జీవితంలో ఏ పరిస్థితుల్లోనైతే
యేసు ప్రభు చెప్పిన దాని ప్రకారం మీరు బాగా ఎదుగుతున్నారో, ఎదుగుతున్న దానికి తగినట్లుగా నీ జీవితంలో ఫలమే గనక రాకపోతే నిరుపయోగమైన చెట్టే బైబిల్ చెప్పిన ప్రకారం. ఓకే, లెట్ మీ కంపల్ యూ. 0 to 15 స్కూల్ ఏజ్, 0 నుంచి 15 సంవత్సరాలు, అంటే పుట్టినప్పటి నుంచి 15 ఏళ్ల వయసు వచ్చేటప్పటికి వాడు బైబిల్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి, బైబిల్ చాప్టర్ల మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి, బైబిల్ క్యారెక్టర్స్ మీద పూర్తి అవగాహన కలిగి ఉండాలి ఎట్ ద ఏజ్ ఆఫ్ 15. 15 ఏళ్లకి అపోస్తుల కార్యాలు తీయండి లేక ఆకా అని అన్నాం అనుకోండి, అది ఆది కాండమో తెలీదు, అపోస్తుల కార్యమో తెలీదు అంటే ఆడిని ఏమనాలా? ఇప్పుడు చెప్పు, మీలో ఎంతమంది 15 ఏళ్లలోపు ఉన్నటువంటి మీ పిల్లలకి ఆల్ ద చాప్టర్స్ ఆఫ్ ద బైబిల్, ఆల్ ద క్యారెక్టర్స్ ఆఫ్ ద బైబిల్ అండ్ ఆల్ ద బైబిల్ మీద పూర్తి అండర్స్టాండింగ్ వచ్చేసిందా? 15 ఏళ్ళు వచ్చేటప్పటికి దే షుడ్ హ్యావ్ దట్. క్లియర్గా ఉండాలి. మీ పిల్లలకి మీరు నేర్పారో లేదో చూసుకోండి. వాళ్ళకి నేర్పాలంటే ఫస్ట్ మీకు వచ్చి ఉండాలి. మీ ఫలాలు లేకపోతే వాళ్ళ దగ్గర ఫలాలు రావు, గుర్తుపెట్టుకోండి. నెంబర్ 1 0 to 15. నెంబర్ 2 16 to 22, 16 వయసు నుంచి 22 ఏళ్ళు వచ్చేటప్పటికి అంటే ఎన్ని సంవత్సరాలు? 16 నుంచి 22 లెక్క పెట్టండి. ఈ 16 నుంచి 22 సంవత్సరాలు వచ్చేసేటప్పటికి ఆ మనిషికి నూతన నిబంధన తాలూకా ప్రతి పుస్తకంలో ఏ అధ్యాయము దేనికి సంబంధించిందో, ప్రతి పుస్తకంలో ఏ అధ్యాయము దేనికి సంబంధించిందో దే షుడ్ హ్యావ్ క్లియర్ అండర్స్టాండింగ్. ఖచ్చితంగా చెప్పాలి, ఖచ్చితంగా వాడికి వచ్చేసేయాలి. అంతేకాదు పరిశుద్ధాత్మ అనుభవంలోకి వచ్చేసి ఉండాలి. అంతేకాదు చర్చిలో యూత్ యాక్టివిటీస్లో వాళ్ళు ఖచ్చితంగా పాల్గొని ఉండాలి. సంఘ సంబంధించినటువంటి కాపరితో పాటు సంఘము కార్యక్రమాలు ఏవైతే ఉంటే వాటన్నిటిలో యవ్వన కాలపు భాగస్వామ్యం తప్పనిసరిగా చేయాలి. అంతేకాదు వాళ్ళు సువార్త ప్రకటించాలి, వాళ్ళ గ్రూప్స్లో వాక్యం పంచుకోవాలి. అప్ టు 22 అంటే డిగ్రీ కంప్లీట్ అయిపోయేటప్పటికి దే షుడ్ హ్యావ్ దిస్ క్లియర్ కాన్షియస్. క్లియర్గా ఉండాలి. ఇప్పుడు డిగ్రీ చదువుతున్న పిల్లలలో ఫస్ట్ ఇయరా, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయరా, దట్ డజంట్ మ్యాటర్. నీ వయసు 22 కంప్లీట్ అయ్యేటప్పటికి యూ షుడ్ హ్యావ్ దిస్. మళ్ళీ చెప్తున్నాను, ప్రతి చాప్టర్కి సంబంధించి నూతన నిబంధనలో ఉన్నటువంటి పుస్తకాలలో ప్రతి చాప్టర్కి ఏ చాప్టర్కి దేనికి సంబంధించింది ఉంటుంది అనేటువంటి అవగాహన కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మని యొక్క పూర్తి స్థాయి అభిషేకపు అనుభవం కలిగి ఉండాలి. యూత్ యాక్టివిటీస్లో ఉండాలి, సువార్త ప్రకటించాలి. గ్రూప్స్ మధ్యలో అంటే గుంపులుగా ఉండేటప్పుడు వాళ్ళకి సువార్త చెప్పడానికి వాళ్ళకి పూర్తి స్థాయి అధికారం కలిగి ఉండాలి. ఏ సంవత్సరానికి? 22. ఇప్పుడు నువ్వే వయసులో ఉన్నావో, నీవే వయసులోకి వస్తావో చెక్ చేసుకో. 3 23 నుంచి 25 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 23, 24 అండ్ 25, 3 ఏళ్లే. పీజీ కంప్లీట్ అయ్యేటప్పటికి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయ్యే వయసు 25 సంవత్సరాలకు వచ్చేటప్పటికి సంఘానికి సంబంధించిన అన్ని పనులు నీకు తెలిసి ఉండాలి. వాట్ ఆర్ ద చర్చ్ అండ్ చర్చ్ యాక్టివిటీస్, సంఘం ఏ పనులు చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎందుకు చేస్తుంది, పూర్తి స్థాయి అవగాహన కలిగి ఉండాలి. టీంతో పాటు అవుట్ రీచ్కి నువ్వు వెళ్ళడానికి రెడీ అవ్వాలి. అవుట్ రీచ్, నీ ప్రదేశం విడిచిపెట్టి కొంత దూరం వెళ్ళి దేవుని కొరకు సువార్త ప్రకటించడానికి, ఆయా ప్రదేశాలకు వెళ్ళడానికి నువ్వు సంపూర్ణమైన సిద్ధపాటుతో నువ్వు కలిగి ఉండాలి. టీంతో పాటు, ఒంటరిగా కాదు, టీమ్. అండ్ అట్ ద సేమ్ టైం అసోసియేట్ పాస్టర్గా దేవుని యొక్క సేవకుడు ఎవరైతే ఉంటారో అతని దగ్గరకు వచ్చి అతనితో పాటు దేవుని వాక్యాన్ని పంచుకునే స్థాయికి నువ్వు సిద్ధపడాలి. దేవుని సేవకుడికి సహాయకుడిగా ఉండాలి. ఆయన ఎక్కడైనా కార్యక్రమాలకు వెళితే, గృహప్రవేశమో, వివాహాలో, లేక ఇంకేదైనా మీటింగ్సో, ఇంకెక్కడికైనా వెళ్తేప్పుడు వాళ్ళతో పాటు మీరు అసిస్టెన్స్ ఇవ్వాలి. ఎందుకంటే అప్పటికే మీరు బయట డ్రైవింగ్ లైసెన్సులు మీరు తెచ్చేసుకుని ఉంటారు, వెహికల్స్ మీకు ఉండుంటాయి. ఖచ్చితంగా మీకున్నటువంటి ప్రతి తలాంతు సంఘానికి, దేవుని యొక్క సేవకు ఉపయోగపడి తీరాలి. అంతేకాదు చర్చ్కి వాళ్ళు పూర్తి స్థాయి అసోసియేట్ అయ్యి ఉండి తీరాలి. 25 ఏళ్ళు వచ్చేటప్పటికి, పీజీ కంప్లీట్ అయ్యేటప్పటికి ఈ క్లియర్ కాన్షియస్ వారికి ఉండాలి. 26 నుంచి 30 ఎన్నేళ్ళు? 4 years. 26 నుంచి 30 4 ఏళ్ళు వివాహానికి సిద్ధపాటు కలిగి ఉండాలి. 26+ గెట్ రెడీ ఫర్ ద మ్యారేజ్. ఆడపిల్లలు, మగపిల్లలు కూడా మ్యారేజ్ కొరకు సిద్ధపడాలి. ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి క్రతువు, ప్రతి కార్యక్రమము వారికి పూర్తి అవగాహన కలిగి ఉండాలి, ఇంక్లూడింగ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ అండ్ ఆల్ ద వర్క్స్ ఆఫ్ ద హౌస్. పురుషులు వంట నేర్చుకుని ఉండాలి, స్త్రీలు ఇంటికి సంబంధించిన కార్యక్రమాల్లో తోడే ఉండాలి. సంఘానికి సంబంధించినటువంటి పరిచర్యలో మీరు సహకరించి అక్కడ వంటలు కానీ, వడ్డింపులు కానీ, మిగిలిన పరిచర్య విధానాలు అన్నింటిలో మీరు దేవుని కృపను బట్టి మీరు అది కొనసాగించుకోగలగాలి. ఇది చర్చ్లో ఫ్యామిలీకి సంబంధించిన అన్ని విషయాలలో కూడా మీరు సిద్ధపడి ఉండాలి. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ సెమినార్స్ని మీరు అటెండ్ చేసి ఉండాలి.
కుటుంబము, కుటుంబ వ్యవస్థ పట్ల దైవికమైన ప్రణాళిక, దేవుని యొక్క నడిపింపు, దేవుని యొక్క సంపూర్ణమైన ఏర్పాటు, వీటి మీద పూర్తి అవగాహన ప్రతి ఒక్కరికి కూడా కలిగి ఉండాలి. అట్ ద సేమ్ టైం 30 ఏళ్ళు వచ్చేటప్పటికి తన పిలుపును నిర్ధారించుకోవడానికి సిద్ధపడిపోయి ఉండాలి. 30 years యువర్ కాలింగ్ షుడ్ కన్ఫర్మ్. ఏంటి నీ పిలుపు? సువార్తికుని పిలుపా, లేక సంఘ కాపరి పిలుపా, లేక ఆయా ప్రదేశాలలో గుంపులు కట్టుట? ఏదో పిలుపు నీకు ఇస్తాడు దేవుడు. దానికి నువ్వు 30 ఏళ్ళు వచ్చేటప్పటికి నువ్వు రెడీగా ఉండాలి. 30 years వచ్చి కూడా సంఘంలో పాలు సీసా పెట్టుకుని నోట్లో సీకు తాగుతూ ఉంటే నేను ఏమంటారు? చర్చిలో ఆ వయసులోకి వచ్చి కూడా 30 ఏళ్ళు వచ్చి కూడా చర్చిలో కూర్చుని ఉన్నారు అని అంటే కూడా మిమ్మల్ని అలాగే అనాలేను. 30+, జాగ్రత్తగా వినండి. 30+, ఎంత నేను ఎండింగ్ చెప్పను, 30+ అంతే. 30+, నీ కుటుంబం మాదిరికరమైన కుటుంబంగా మారిపోవాలి. మోడల్ ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఎగ్జాంపులరీ ఫ్యామిలీ, మోడల్ ఫ్యామిలీ. యువర్ ఫ్యామిలీ ఈజ్ ఏ మినిస్ట్రీ. నీ కుటుంబము పరిచర్య కొరకు సిద్ధపడిపోయి ఉండాలి. 30+ మినిస్ట్రీ అంతే. అది నువ్వు 3 పిల్లల్ని కంటావా, 30 మంది పిల్లల్ని కంటావా, దట్ డజంట్ మ్యాటర్. నువ్వు మినిస్ట్రీ చేయాలంతే, మినిస్ట్రీ. అట్ ద సేమ్ టైం ఈ మినిస్ట్రీలో నువ్వు రీలొకేట్ అవ్వాలి. 30+. రీలొకేషన్. ఇప్పుడు అందరూ ఉద్యోగాలు ఎక్కడ పడితే అక్కడ వెళ్ళిపోతలా? సో అంటే ఏంటి? ఒక ప్రదేశం నుంచి విడిచిపెట్టి నువ్వు వేరే ప్రదేశానికి యూ షుడ్ మైగ్రేట్, వెళ్ళిపోవాలంతే. అక్కడ ఉండడానికి వీల్లేదు. నీకు సరిపోద్ది. 30 ఏళ్ల పాటు నువ్వు అక్కడ పెరిగినటువంటి వాతావరణం, పెరిగిన ఆత్మీయత, నేర్చుకున్న సంఘం, సేవ, ఇవన్నీ అర్థమైపోద్ది. దయచేసి 30 ఏళ్ల తర్వాత నువ్వు రీలొకేట్ అవుతుంటే మీ పాస్టర్ గారు మీరు వెళ్ళిపోతే మేము ఎలాగా అన్నాడు అనుకోడు, గొయ్యి చూపించండి. అడిగి చచ్చిపోమని చెప్పండి. మీరు ఇంక అయిపోయింది, మీ వయసు ఎక్స్పైర్ అయిపోయింది, మీరు మా మీద పోషించబట్టం మీరు అలవాటు పడితే దేవుని చేతుల నుంచి తినటం చేతకాలేదు, ఇంకే బతకడం కానీ చచ్చిపోండి బాబు అని చెప్పేయండి డైరెక్ట్గా. దేవుని మీద ఆధారపడటం వాళ్ళు నేర్పిస్తారు, నేర్చుకుని తీరాలి మీరు ఈ పాటికి. 30+. ఇక్కడ ఎక్కడ అన్నది మీకు అనవసరం. మీ సొంత ఇల్లు, మీ ఇంటి దగ్గర అన్నీ ఉన్నాయి, ఇవన్నీ అనవసరం. యూ షుడ్ చేంజ్ అ ప్లేస్. వెళ్ళిపోవాలి. ఖచ్చితంగా వెళ్ళటం వల్ల ఉద్దేశం ఏంటంటే ఆ ప్రదేశాలలో మీ ద్వారా వెలుగు వ్యాపిస్తుంది, మీ ఉప్పు అనేకులకు ఉపయోగపడుతుంది, మీ నిప్పు అనేకులకు జీవంలోకి తీసుకుని వస్తుంది. రైట్? రీలొకేషన్ అవ్వాలి. అసోసియేట్గా దేవుని కొరకు ఆయా ప్రదేశాలలో అందుబాటులోకి వచ్చేసేయాలి. అందుబాటులో యువర్ అవైలబిలిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. అందుబాటులోకి రావాలి. 40+. 30+ అంటే 30 నుంచి నువ్వు ఎంతవరకైనా తీసుకో, 40 వరకు తీసుకో. నవ్వు 40+. 40 ఏళ్ళకి వచ్చేటప్పటికి నీ శరీరానికి సంబంధించినంత వరకు ఒకటే మెయిన్ గుర్తింపు ఏంటంటే నీ ఇంట్లో మందిరము ఓపెన్ అవ్వాలి. 40 ఏళ్ళు నీ శరీర జీవితానికి వచ్చేసి ఆత్మీయ జీవితంలో నువ్వు నడిచిపోయి ఉంటే ఖచ్చితంగా నీ ఇంట్లో మందిరం స్టార్ట్ అవ్వాలి. సెల్ చర్చ్ స్టార్ట్ అవ్వాలి. ఇంటిలో ఫెలోషిప్ స్టార్ట్ అవ్వాలి. అక్కడ మీ పాస్టర్ ఒప్పుకుంటాడా, ఆడొప్పుకుంటాడా, ఈడొప్పుకుంటాడా అనవసరం. నువ్వు దేవుని పక్షమైనటువంటి నీ గృహము దేవునికి పరిశుద్ధమైన గృహంగా తెరవబడి తీరాలంతే. అది అపార్ట్మెంటా, ఒప్పుకుంటారా, ఒప్పుకోకపోతే ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపో, అమ్మేసుకుని వెళ్ళిపో ఎక్కడికో. అంతేగాని నువ్వు స్టార్ట్ చేయాలంతే 40 ఏళ్ళు వచ్చేసేటప్పటికి. దెర్ షుడ్ బి ఎ హౌస్ చర్చ్. ప్రతి గ్రామంలో, ప్రతి ప్రదేశంలో క్రైస్తవుడు ఒకడు ఉన్నాడంటే ఆ ఇంట్లో ఆరాధన జరుగుతున్న విషయం చుట్టుపక్కల వాళ్ళకి తెలిసి తీరాలి. అది సాక్ష్యం. మొట్టమొదటి దినాల నుంచి జరిగిన పరిచర్య విధానం ఇంతే. 40 ఏళ్ళకి వచ్చేటప్పుడు కూడా నువ్వు ఇంకా అది చేయలేకపోతున్నావంటే, నీ ఇంట్లో కూర్చోబెట్టి పిల్లలందరితో పాటు నువ్వు ఆరాధించలేకపోతున్నావంటే దౌర్భాగ్యపు క్రైస్తవ్యాన్ని వెంబడిస్తున్నావు. జీవం కలిగిన క్రైస్తవ్యం కాదది. 50+. యూ షుడ్ బి ఎ గుడ్ టీచర్. నువ్వు మంచి బోధకుడుగా మారిపోవాలి. 50 ఏళ్ళు నీకు వచ్చేటప్పటికి నీ శారీరక అనుభవం, ఆత్మీయ అనుభవం, ఆత్మానుభవం, వాక్యానుభవం, సంపూర్ణమైన సహవాస అనుభవం నీకు వచ్చేస్తాయి. యూ షుడ్ కమ్ అండ్ టీచ్ ఇన్ ద చర్చ్. సండే స్కూల్ టీచ్ చేయడానికి, యవనస్తులకు టీచ్ చేయడానికి, సంఘాన్ని టీచ్ చేయడానికి, గుంపులు కట్టి వాళ్ళకి బోధించడానికి, ఆయా ప్రదేశాలకు వెళ్ళి గుంపులను తయారు చేయడానికి నువ్వు సిద్ధపడిపోవాలి. యూ షుడ్ బి టీచర్. 50 ఏళ్ళు వచ్చేటప్పటికి నువ్వు BSc BEd చేసావా, MA BD చేసావా, దట్ డజంట్ మ్యాటర్. దట్ ఎక్స్పీరియన్స్ ఇస్ గుడ్ ఇనఫ్. నీకున్న అనుభవం చాలు. ఇన్నాళ్ళు నువ్వు దేవుని గురించి నేర్చుకునే విషయాలు చాలు. దేవుడు నీతో నడిపించిన తాకిడి, రాపిడి చాలు. కాబట్టి నువ్వు సిద్ధపడాలి. 50 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా కదలకుండా, నా కుర్చీ నాకు కావాలి, నా తుస్సకో నాకు కావాలి, నా ఇంట్లోంచి నేను కదలను, ఎప్పుడుకి దేవుని కొరకు ఉపయోగపడే వయసుకు ఫలిస్తావు. 50+. యూ షుడ్ రెడీ. నీ ఇంట్లో గృహంలో ఆరాధన ప్రారంభించబడి తీరాలంతే. 2 రండి, 1 రానివ్వండి, డజంట్ మ్యాటర్. నువ్వు ఇంట్లో స్టార్ట్ చేయాలంతే. 60+. ప్రిపరేషన్ పీరియడ్. సిద్ధపాటు పరిచర్య. దేనికి? పిలుపుకి. ఇది మొదటి పిలుపు పరిచర్య అయితే, రెండో పిలుపు ఆయన దగ్గరికి వెళ్ళిపోవటానికి. 60+. 60 ఏళ్ళు వచ్చేసినాయి. సో కంప్లీట్గా సర్ది పెట్టడం, సర్దుకోవటం, అన్ని విషయాలకు తగిన రీతిగా సంపూర్ణమైన సిద్ధపాటు. 60+.
ఆస్తి మీద మమకారం ఉండకూడదు, లోకం మీద మమకారం ఉండకూడదు, కడుపు మీద ప్రేమ రాకూడదు, నీ కుటుంబం మీద ప్రేమ చల్లారిపోవాలి. అర్థమైందా? కుటుంబం మీద ప్రేమ చల్లారిపోవాలంటే ఏంటి? మా అమ్మ, మా అమ్మాయి, మా కోడలు, మా మనవడు, ఈ పీకులాట పోవాలా. ఆయన కంటే తల్లినైనను, తండ్రినైనను, అన్ననైనను, తమ్ముడైనను, పిల్లలనైనా, ఇళ్ళనైనా, భూములైనా ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. అర్థమవ్వాలా వాక్యం. అది అయ్యాక కూడా వదిలిపెట్టకుండా ఇంకా పీకులాడిపోయి, మా అమ్మ నువ్వు ఇక్కడే ఉండు, మా అల్లుడు నువ్వు ఇక్కడే ఉండు, ఎన్నాళ్ళు ఉంటారు నేను పీకు తినడానికి? సో ప్రతి సందర్భంలో నీ హృదయం నీకు అర్థమవ్వాల్సిన విషయం ఏంటంటే, ఏ స్థితి వచ్చినప్పటికీ కూడా యూ షుడ్ గెట్ రెడీ, రైట్? లాస్ట్, ఇంకా ఆయుష్కాలం ఉంటే ఉన్నాయి కదా, లేవేటి? అధిక బలమున్న ఎడల, అధిక బలమున్న వయసు ఎంత? 70+. నీవు విధవరాలి స్థానంలోకి వస్తే దేవుని మందిరంలో ప్రార్థన కొరకు సిద్ధపడాలి. నువ్వు వయస్సులో దృఢమైన ఆరోగ్యము, శరీరమైన శక్తి, ఆత్మశాంతి, బలము కలిగి ఉంటే ఖచ్చితంగా ప్రార్థనాపరుడుగా మారిపోవాలి, కన్నీటి ప్రవక్తగా మారాలి. దేర్ ద సెకండ్ ఇన్నింగ్స్ బిగిన్స్. 70 ఏళ్ళు వచ్చేటప్పటికి దేవుడు నిన్ను రెండవ పరిచర్యకు పిలుపుతో ప్రారంభిస్తాడు. ఈరోజు అమెరికా ప్రెసిడెంట్లుగా పోటీ పడిన ఇద్దరు వయసులు ఎంతో తెలుసా? ఏమన్నా 16 ఏళ్ళు 20 ఏళ్ళ యవనస్తులా వీళ్ళు? ఈరోజు మన ప్రధానమంత్రి వయసు ఎంత? సెకండ్ ఇన్నింగ్స్లో ఉన్నారు వీళ్ళందరూ. దేవుని కొరకైనటువంటి రాజ్య విస్తరణలో మోషేను మొదలుకొని చాలామందిని దేవుడు వాడుకున్నదంతా సెకండ్ ఇన్నింగ్స్, అంటే 70+. నిన్ను కూడా వాడుకుంటాడు. 70 ఏళ్ళు దాటి నీ మోకాళ్ళ అనుభవం, నీ ప్రార్థన అనుభవం, ఉపవాస అనుభవం, అంగలార్చు అనుభవం, సిద్ధపరచు అనుభవం, దర్శనాలు చూచే అనుభవం, కలలుగను అనుభవం, ప్రవచించు అనుభవం, ఆత్మానుసారమైన ప్రతి క్రియ 70+. రెడీగా ఉండాలి. పుస్తకాలు రాసే అనుభవానికి రావాలి. యూ షుడ్ రైట్ యువర్ ఎక్స్పీరియన్స్ ఆన్ ద బుక్స్. సిద్ధపరచాలి. సంథింగ్ బ్లాగ్స్ రాయటం, ఆర్టికల్స్ తయారు చేయటం, వెబ్సైట్స్ తయారు చేయటం, తయారు చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చోవటం, నీకు ఉన్నటువంటి అనుభవపూర్వకమైనటువంటి అనేక విషయాలను వారికి పంచుకొని నెక్స్ట్ జనరేషన్కి మీరు మాదిరిని సిద్ధపరచడం. దట్స్ యువర్ డ్యూటీ. సంఘంగా తయారయ్యి ఇప్పుడు చెప్పండి, ఈ పరిచర్య అంతా చేయకుండా నువ్వు దేవునికి ఎక్కడ ఉపయోగపడ్డావు? ఇప్పుడు చెప్పు. మాటలేవా? ఎక్కడ ఉపయోగపడ్డావు? మరి ఇప్పుడు వరకు నువ్వేం చేసావు? అయితే ఏం చేయమంటావు? ఆయన వస్తాడు ప్రతి సంవత్సరం హ్యాపీ బర్త్డే అని చప్పట్లు కొడతావు. ఆయన వచ్చి నుంచుంటాడు, ఈ సంవత్సరం అయినా కాసిందా గొడ్డు ముద్ద ఇదని. నువ్వు ఆనందిస్తావు, నువ్వు కేక్ కోసుకుని మూతికి రాసుకుని అప్లోడ్ పెట్టుకుంటావు, సుఖపడతావు, సంతోషిస్తావు, గంతులు వేస్తావు, అరుపులకి అరుస్తావు, వీధుల మడి తిరుగుతావు, ఊళ్ళో అందరికీ పిలుచుకుని భోజనాలు బిర్యానీలు పెట్టుకుంటావు. ఆయన నుంచుని చూస్తాడు, ఫలించిందా లేదా చూసుకోకుండా ఇది చేసే ఆర్భటాలు ఏంట్రా బాబు, ఉంచనా నరికేనా? నాలాంటి ఎవడో ఒకడు ఉంటాడు అక్కడ, పాస్టర్ అమ్మో, ప్రభు ఈ కొత్త సంవత్సరం ఇచ్చావు, ఫలించకపోతే నువ్వు నరికే మాకు ఇంకొక సంవత్సరం ఇయ్యని ఎడుతాడు. సర్లే ఈ సంవత్సరం వదులుతా. అలా పెరిగిపోయిన వయసే ఇప్పుడు అడ్డంగా నువ్వు ఏ వయసుతో ఉన్నావో ఆ వయసు ఇప్పుడు అలా పెరిగిపోయిన వయసే నీది. ఆత్మీయమైన వయసుకు తగిన రీతిగా, నీ శరీరానికి ఉన్నటువంటి వయసుకు తగిన రీతిగా కలిసిన పరిస్థితుల్లో నువ్వు ఎక్కడా ఏ రకమైన ఫలింపుతో నువ్వు ఈరోజు బయటకు వచ్చావు ఒకసారి చెక్ చేసుకో. ఎంతుంది నీలో ఫలింపు స్థాయి? ఏది? చిన్న పిల్లల దగ్గరకు వచ్చి చిన్న పిల్లల్ని కూర్చోబెట్టి ఆ పిల్లలతో వాక్యం చదివించి వాక్యం చెప్పించి చిన్న వీడియోలు పెట్టండి రా బాబు అని చెప్తే ఈ రోజుకి తల్లిదండ్రులకు తీరిక లేని వాళ్ళు ఉన్నారు. కొంతమంది చక్కగా న్యాయంగా నమ్మకంగా పెట్టేశారు. తీరిక లేదు పిల్లలకి, తల్లిదండ్రులకి. లాక్డౌన్లో ఏ ఉద్యోగం ఊడబడిచావు నువ్వు? ఏ దేశాలు వెళ్ళావు నువ్వు? పిల్లల్ని కూర్చోబెట్టుకుని బయటికి తిప్పకుండా, బయటికి పంపించకుండా ఉండే పరిస్థితులు వచ్చినప్పుడు వాళ్ళతో పాటు కాసేపు కూర్చొని నువ్వు బైబిల్ పట్టుకోలేవా? వాక్యాన్ని ధ్యానించలేవా? కొద్ది నిమిషాలు వారితో మాట్లాడలేవా? వాళ్ళు నేర్చుకునేవు నీకు నేర్చుకోలేవా? ప్రతిరోజు పొద్దున్న మధ్యాహ్నం సాయంత్రం మీకు ఫోన్లో మీకు వాక్యాలు ఎందుకు పంపిస్తున్నాను? మీరు నేర్చుకుంటారు, మీ పిల్లలకి నేర్పుతారు. అది మీ పిల్లలకే డ్యూటీలాగా తయారయ్యి మీరు నేర్చుకోకపోతే ఏమనాలి దాన్ని? అంటే ఇది మీకు సంబంధించింది కాదు. మరి మీరు ఫలాలు రాకపోతే మీ చెట్టు ఉంచడమా నరకడమా? అంటే మందిరంలో సంఖ్య కోసం వస్తున్నారా? ఆడెవడో చెప్పినట్టు 70 లక్షల మంది ఆరాధిస్తున్నారు, 7 లక్షల మంది ఆరాధిస్తున్నాడు. ఎవడికి ఉపయోగం లేని సరుకు? ఫలాలు రాని ఆ చెట్లు ఉపయోగం ఏముంది? సంఖ్యకు మీరు మందిరంలో దూరుతున్నారేమో. అలాంటి లెక్కలు చెప్పుకోవడానికి మాలాంటి వాళ్ళకి. మా చర్చికి 1000 మంది వస్తారు, 500 మంది వస్తారు. ఎందుకు? ఉపయోగపడని మంద అది. పాలిచ్చేది కాదు, అది పిల్లల్ని వేసేది కాదు, గొడ్రాలు మందలు. చెక్ చేసుకో నీ జీవితంలో. నీ వయసుకు తగినటువంటి ఫలాలు ఫలించకపోతే ఆ ఫలాలు రాని ఆ చెట్టుని ఏం చేస్తాడు? కాని ఫలాలు
మంచి చెట్టు కానిది ఫలించలేదు, కాని చెట్టు మంచిది తీసుకురాదు. మరి ఎలా నీలో నుంచి వచ్చేది ఏది? వయసుకు తగ్గ పరిపూర్ణత ఏది? ఎంతసేపు దేవుని సంగతులు మీకు అర్థం కావడం అంటే బైబిల్ చెప్తున్నటువంటి విషయాలలో మంచి ప్రసంగం విన్నాం, భలే చెప్పారు, భలే తిట్టారు, భలే గద్దించారు. ఏమీ సోమరిపోతానమండి ఇది. ఎన్నాళ్ళు మీరు మెసేజ్లకి మార్కులు వేస్తారు, మెసేజ్లకి ఎవాల్యుయేషన్స్ ఇస్తారు, మెసేజ్లకి మీరు స్టార్లు ఇస్తారు. మెసేజ్లకి స్టార్లు ఇవ్వడానిక దేవుని దగ్గరికి వచ్చేది? ఆయన చెప్పిన మెసేజ్ మీకు విన్న తర్వాత నా బతుకు ఇంత దరిద్రంగా ఉందని మీరు హీన స్థితిలోకి వెళ్ళి అయ్యా నన్ను పశ్చాత్తాపంలోకి నడిపించని దేవుని సన్నిధిలోకి ఏడవడానిక? దేనికి దేవుని సన్నిధిలోకి వచ్చేది? మంచి వాగ్దానం. మంచి వాగ్దానం ఏం చేస్తావు నువ్వు? ఆ వాగ్దానాలు ఇంటి నిండా పెట్టుకోవడానికి కాకపోతే ఏం చేస్తావు చెప్పు? వాగ్దానాలు నీ బ్రతుకులో ఫలింపు రానప్పుడు, నీ బ్రతుకులో ఫలాలు లేనప్పుడు, నీ బ్రతుకును చూపించి ఇతరులకు ఆదర్శప్రాయంగా రానప్పుడు ప్రభువు ఎంత దుఃఖపడతాడో అర్థం కావట్లేదా మీకు? సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. రాకడ దినాల్లో ఉన్నాం మనం. దిస్ ఆల్ ద ప్రిపరేషన్ టైమ్స్. ఎక్కడ ఏ రకమైన పరిస్థితులు ఉండవు, ఓన్లీ సిద్ధపాటు దినాలే. ఈ సంవత్సరాంతమున డిసెంబర్ నెల 29, 30, 31 3 దినాలు పార్వతీపురంలో సిద్ధపాటు దినాలుగా ప్రకటించడం జరిగింది. ఆ 3 days మీరు సిద్ధపడి ఆ ప్రదేశంలోకి వచ్చి దేవుని సన్నిధిలో సంవత్సరం అంతా మీ బతుకుల కోసం, మీ జీవితాల కోసం బతికేశారు. కనీసం దేవునితో కాసేపు బతకడానికైనా 3 దినాలు ప్రతిష్ఠించుకున్న ఆ ప్రదేశంలోకి రండి. ఇక చాలు మీ వ్యాపారాలు, చాలు మీ సంపాదనలు, చాలు మీ పోషణలు. ఆ 3 రోజులు మీరు దేవుని సన్నిధిలో కూర్చోటం ద్వారా ఏదో మీకేదో మేలు జరిగిపోద్దని నేను చెప్పను. కనీసం దేవునితో గడపడానికి మీ హృదయమైన ఆ పగులుద్ది, మంచి విత్తనం ఏమైనా పడుద్ది. నువ్వు వెళ్ళు. మా ఆవిడ వస్తుంది పాస్టర్ గారు. నా కోసమా? మీ ఆవిడ ఏమంటే నన్ను సంతోషపరచడానిక, నాకు మీకు మనుషులు చూపించడానిక మీ ఆవిడ పంపించేది? మరి నువ్వేం పోటాడుతా అంటే మీ ఆవిడ పరలోకం వెళ్ళిపోద్ది. మరి నువ్వు చెంగడు దూరిపోదాం అనుకున్నావు లోపలికి? అవ్వదు. నీ రక్షణ నీదే, ఆమె రక్షణ వాళ్ళదే. నీ కుటుంబము రక్షణ పొందాలి. అందుకు కదా నేను ఇక్కడ ఏర్పాటు చేసింది. నీవైనటువంటి జీవితాన్ని జీవించాలి, అది కదా ఏర్పాటు. మరి ఉత్తప్పుడేమో మీరు కుటుంబపరమైనటువంటి ఆశీర్వాదం అందరూ అనుభవించాలా? అలాంటి సందర్భాలకు వచ్చేటప్పుడు కొంచెం నొప్పి పెట్టుకోవాలనుకుంటే అక్కర్లే, మీరు వెళ్ళండి, మేము ఉండిపోతాం. ప్రశ్నించుకో. నీ శరీరానికి, ఆత్మీయ వయస్సుకి ఉన్న దాని నుంచి ఇప్పటి వరకు లెక్కేస్తే మొదటి వారు అనేకులు కడపటైపోతున్నారు, కడపటి వారు అనేకులు తోసుకుని ముందుకు వస్తున్నారు. వాక్యం నెరవేరుతున్నప్పుడైనా నీ హృదయంలో మంట పుట్టలేదా? ఏంటి నా జీవితం, ఏంటి నా బతుకు? ఈరోజు నా వయసును బట్టి చూస్తే నా ఆత్మీయ ఫలాల గురించి మాట్లాడితే ఎంతసేపు అభిషేకపు వరాలు ఫలాల గురించి అది తర్వాత మాట్లాడతాను. అసలు అది కానే కాదు దేవుని వాక్యంలో. నీ జీవితాన్ని బట్టి, ఫిజికల్ థింగ్స్ను బట్టి, స్పిరిచువల్ మెచ్యూరిటీని బట్టి ఏది నీ దగ్గర ఉంచేటువంటి ఫలం ప్రభు ఆశిస్తాడు చెప్పు. ఏది ఇవ్వగలవు నువ్వు ఆయనకి? నిన్ను అడిగితే ఇది అని నువ్వు ఇది నా దగ్గర ఉందని చెప్పగలవా? ఈరోజు చాలామంది దేవునిలో ఎదిగించాము, దేవునిలో మేము ఫలించామని చెప్పుకుంటున్నారు, కానీ ఫలాలు లేవు. ఫలాలు లేని ఎదుగుదల ఉంది. రోడ్డు మధ్యలో మొత్తం ఆంధ్రప్రదేశ్లో నేషనల్ హైవే అన్నిటికీ మధ్యలో కొన్ని చెట్లు వేశారు. చూడండి, మీరు వెళ్ళేటప్పుడు చూడండి ఎంత పచ్చగుంటాయో. ఒక్క ఆకు పండడం నేను చూడలే, రావడం తప్ప. ఏ సీజను హుదూద్ వచ్చినప్పుడు వేశారు, ఇప్పుడు వరకు అంత ఏపుగా ఎదిగిపోయాయి. మధ్యలో డివైడర్ మధ్యలో పెద్ద చెట్లు చక్కగా గ్రీన్గా ఓ పువ్వు ఉండదు, ఓ కాయ ఉండదు, ఎప్పుడు పచ్చగానే ఉంటాయి. ఇంకా విషయం ఏంటంటే సార్, నేను ఆయన అడిగాను, మన చర్చిలో కూడా వేసాం అవి చుట్టూ బోర్డర్ కింద. ఆయన అడిగాను ఆ నర్సరీ అన్ని, ఏంటిది అన్నీ వేస్తున్నారు ఎందుకనంటే, ఏం లేదు సార్, ఇది ఇంతకుముందు లాంటి హుదూద్ ఎంత వచ్చినా ఈ మొక్క మొత్తం ఆకులు రాలిపోయినా సరిగ్గా వారం రోజుల్లో మళ్ళీ వచ్చేద్దండి అన్నాడు. ఎంతసేపు అది పచ్చ కనపడద్దు అంతే. అది పొయ్యిలో పెట్టడానికి కూడా కర్ర పనికిరాదు, అదే పశువులు కూడా తినవు. అదే మరీ చిత్రం. నీ ఆత్మీయ జీవితంలో పక్కోడికి ఉపయోగపడని నీ క్రైస్తవ్యం ఎందుకండి? క్రీస్తుని పంచలేని నీ శరీరం ఎందుకండి? ఆత్మానుసారమైన జీవితం జీవించలేని నీ బతుకెందుకండి? లోకానికి చెప్పుకోవడానికా మేము క్రైస్తవులం? పరీక్షించు, పొడవబడు. కనీసం శరీర వయసుకి ఆత్మీయ వయసుకి మధ్యలోనైనా ప్రభువు ఎంత ప్రేమతో నీ కోసం, నీ బదులుగా నీ స్థానంలో సిలువ ఎక్కాడో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో.
ఆ త్యాగానికి నీవు ఇచ్చేటువంటి గౌరవం ఇదేనా? ప్రార్థన చేద్దాం. ప్రేమమయుడా,